దేవునామాని మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాభివందనములు. సో, మనము మూడో పాయింట్‌లో ఉన్నాం లీడర్‌షిప్‌లో పెద్దలు లేక పాస్టర్‌ల నియామకం. ముందు పెద్దల గురించినటువంటి బహుళత్వ నాయకత్వం గురించి మనం ధ్యానించాం. ప్లూరాలిటీ ఆఫ్ లీడర్‌షిప్ గురించినటువంటి విషయాలు ధ్యానించాము. సో, తర్వాత మనం పెద్దలు లేక పాస్టర్‌ల నియామకం గురించి చూస్తున్నాం. దానికంటే ముందు ఇంట్రడక్షన్ అనేది చూశాం. సో, మనం జనరల్‌గా సహజంగా పెద్దలు లేదా నాయకత్వం అంటే పెద్దలు నియమించే విధానం అయితే ట్రెడిషనల్‌గా చూసినట్లయితే దానికి ఖచ్చితంగా పిలుపుండాలి. రెండోది బైబిల్ ట్రైనింగ్ చేయాలి. మూడోది అభిషేకం ఆర్డినేషన్ ఉండాలి. లేకపోతే సంపూర్ణ కాల పరిచర్య ఫుల్ టైమ్ మినిస్ట్రీ అనేది ఉండాలి అనేటువంటి ఈ 4 ప్రధానమైనటువంటి విషయాలను ఆధారం చేసుకునే క్రైస్తవ ప్రపంచంలో దాదాపు 1800 సంవత్సరాల నుంచెల్లి ఇదే పద్ధతిలో ఆహ్, ఆలోచనలో ఇదే పద్ధతిలో పరిచర్య అనేది జరగడం మనం చూస్తా ఉన్నాం. సో, ఇది ఎంతవరకు రైటో రాంగ్ అనేది మనం లేఖనాల ద్వారా పరిశీలన చేద్దాం ముందుగా. ఆది సంఘంలో నాయకులు లేక పెద్దలు లేక పాస్టర్‌లు ఎలా నియమించబడ్డారని మీరు అనుకుంటున్నారు పోనీ? కొత్త నిబంధన సంఘములో పెద్దలు లేక నాయకులు ఎలా నియమించబడ్డారని మీరు అనుకుంటున్నారు? ఎవరైనా చెప్పగలుగుతారా? పరిశుద్ధాత్మ పిలుపు. పరిశుద్ధాత్మ పిలుపు. హ్మ్. ఓకే. ఇంకా ఎవరైనా? దేవుడిచ్చిన జ్ఞానము. దేవుడిచ్చిన జ్ఞానము. పరిశుద్ధాత్మ నడిపింపు, దేవుడిచ్చిన జ్ఞానం. హ్మ్. పెద్దలు హస్త నిక్షేపణ చేసి నియమించుట. హ్మ్. యేసే క్రీస్తుని నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు కావచ్చు. హ్మ్. అపోస్తలులను పిలిచినప్పుడు ఎలాంటి క్వాలిటీస్ యేసుప్రభు చెప్పలేదు గానీ మన అయితే నాయకులుగా ఉండాల్సిన కొన్ని లక్షణాలు చెప్పారు తిమోతి పత్రికలు గాని. అన్న సంఘము ప్రార్థించి పాస్టర్లను నాయకులను ఎన్నుకున్నారన్న. ఓకే. హ్మ్. ఉపవాస ప్రార్థనలో వారిని ప్రార్థించి ఎన్నుకునేవారు. ఓకే. సరే చూద్దాం. ముందుగా అంత్యొక సంఘం గురించినటువంటి ఆలోచన చేద్దాం. పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొన్యకు, అంత్యొకయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలనేటువంటి విషయాన్ని చెప్పారు. అపోస్తల కార్యం మనం 14వ అధ్యాయంలో ఇదంతా చూస్తాం మనం. సో, అపోస్తల యొక్క పద్ధతి, అపోస్తల యొక్క మాదిరి ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. వారు సువార్తను ప్రకటిస్తున్నారు మొదటి విషయం. రెండోది శిష్యులుగా తయారు చేస్తున్నారు. తయారు చేసిన తర్వాత లుస్త్రాకు, ఈకొనికి అంత్యొకకు తిరిగొచ్చారు. తిరిగి వచ్చి అక్కడున్నటువంటి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని హెచ్చరించి బలపరిచిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించిరి. ఏంటిదంట? అనేకమైన శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించే వారు హెచ్చరించారు. ఈ ప్రతి సంఘములో వారి పెద్దలను ఏర్పరిచి చూడండి. ప్రతి సంఘములో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. చూడండి. అంటే అపోస్తలుల యొక్క పరిచర్య చాలా స్పష్టంగా ఉంది. వారు ఒక ప్రాంతాన్ని ఎన్నుకునే వాళ్ళు. ఎన్నుకొని ఆ ప్రాంతంలో చాలా కాలం ఉండేవారు. సువార్తను ప్రకటించే వాళ్ళు. చాలా కాలం ఉన్న తర్వాత ఏం చేసేవాళ్ళు? అక్కడ శిష్యులను తయారు చేసేవాళ్ళు. ఎందుకు ఉండేవాళ్ళు చాలా కాలం?
బోధించేవాళ్ళు. నిర్విరామంగా బోధించి వారిని శిష్యులుగా తయారయ్యేంత వరకు, వారి శిష్యత్వంలోకి నడిపించేంత వరకు బోధించేవాళ్ళు. బోధించిన తర్వాత అందులోకెళ్ళే ఇద్దరిని లేదా ముగ్గురిని అర్హత కలిగినటువంటి వారిని ఏం చేసేవారు అంటే పెద్దలుగా ఏర్పాటు చేసేవారు. ఏర్పాటు చేసి ఒక్కసారి ఆడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మినటువంటి ప్రభువుకు వారిని అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు అక్కడి నుంచి అంతే. ఇది వారి సిస్టమ్. అపోస్తుల యొక్క పరిచర్య విధానం ఇలాగా ఉండేది. అయితే ఇక్కడ పెద్దలను ఏర్పాటు చేశారు అని మాత్రమే ఉంది. ఇక్కడ ఎవరిని ఎలాంటి పెద్దల్ని ఏర్పాటు చేశారనేది ఇక్కడ లేదు. జస్ట్ వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు అప్పగించారని మాత్రమే ఇక్కడ చూస్తున్నాం. అయితే అందులో ఎవరిని ఎన్నుకున్నారు, ఎలాంటి లక్షణాలు కలిగిన ఎన్నుకున్నారు అనేది ఇక్కడ మనం మ్యాటర్‌గా చూడం. మరి ఇప్పుడు అంత్యోక సంఘాన్ని మనం ఎన్నుకొని పరిశీలన చేద్దాం ఒకసారి. ఒక క్రమమైనటువంటి పద్ధతులు ఏం జరిగిందో చూద్దాం. సో అంత్యోక సంఘాన్ని ఎవరు స్థాపించారని మీరు అనుకుంటున్నారు? అంత్యోక సంఘం ఎవరి చేత స్థాపించబడింది? దాన్ని పౌలు స్థాపించాడా? బర్నబా స్థాపించాడా? అసలు ఎవరు స్థాపించారు అంత్యోక సంఘాన్ని? చెదిరి ఉన్నవారు, ఎవరండి? చెదిరిపోయిన వారు. ఓకే. చెదిరిపోయిన వారు. చూడండి ఆశ్చర్యకరంగా లేదా? అసలు వాస్తవానికి అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. స్టెఫెన్ కలిగినటువంటి శ్రమను బట్టి అనేకులు చెదిరిపోయారంట. అపోస్తులు తప్ప. బాగా గుర్తుపెట్టుకోండి. అపోస్తులు తప్ప సంఘం అంతా చెదిరిపోయింది. అపోస్తులు చెదిరిపోలా. అపోస్తులు దాక్కున్నారు అక్కడే. యెరూషలేములోనే ఉన్నారు. అపోస్తులు తప్ప సంఘము చెదిరిపోయింది. విచిత్రం ఏంది అంటే చెదిరిపోయిన వాళ్ళే సంఘం ప్రారంభించడానికి కారకులయ్యారు. మరొక విశ్వాసి సంఘాన్ని స్థాపించవచ్చు అంటారా? పెద్ద ప్రశ్న ఈరోజు మీరు మైండ్‌లో పెట్టు. స్థాపించవచ్చు. ఓకే. విశ్వాసులు సంఘాన్ని స్థాపించారండి. ఈ రోజు అసలు విశ్వాస సంఘం స్థాపించిండంటే ఈనాటి కాలంలో చాలా మంది పాస్టర్లు యాక్సెప్ట్ చేయరు. ఎలా స్థాపించారు చూడండి. అపోస్తలుల కార్యం 11 పౌలు మరియు బర్నబా సంఘం నుండి బహుజనములకు వాక్యమును బోధించిరి. సువార్త ప్రకటించింది ఎవరు? చెదిరిపోయిన వారు. అవునా? చెదిరిపోయిన వారు సువార్తను ప్రకటించడం ద్వారా అక్కడ 10, 20 మంది, కొంత వందల మంది సంఘంగా ఏర్పడ్డారు. ఏర్పడిన తర్వాత అక్కడికి ఎవరు వచ్చారంటే పౌలు బర్నబా వచ్చారు. సంఘంలో ఉండి బహుజనులకు వాక్యం బోధించినట్టుగా మనం చూస్తున్నాం. అమ్మా దయచేసి మ్యూట్ లో ఉండండి. సో బహుజనంలోకి వాక్యమును బోధించిన తర్వాత ఏం జరిగింది? 13వ అధ్యాయంలో పౌలు మరియు బర్నబాను పిలిచిన పని నిమిత్తం పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. ఇంకా చాలు అన్నాడు. చాలు, మీరు అంత్యోక సంఘంలో ఉన్నది చాలు, ఇప్పటికే చాలా సంవత్సరంన్నర వరకు ఉన్నారు, చాలా కాలం ఉన్నారు, ఇంకా చాలు అన్నాడు. అవునా? అవునండి, అవును. అవునన్నా. ప్రార్థన నిస్తి కొత్తగా వచ్చారమ్మా, మీరు దయచేసి మ్యూట్ చేసుకోవద్దమ్మా. మీరు ఫోన్ మ్యూట్ లో ఉండి ఉంచుకొని వినండి దయచేసి. ఓకే, మీ పిల్లల ఏడుపుల సౌండ్లు అవన్నీ వినబడుతున్నాయి మాకు. చూడండి ఏం జరిగింది. 11వ అధ్యాయంలో వాళ్ళు అంత్యోక సంఘానికి వచ్చారు పౌలు బర్నబా. వచ్చిన తర్వాత ఎంతకాలం ఉన్నారండి అక్కడ? ఎంతకాలం ఉన్నారు? దాదాపు సంవత్సరాలు ఉన్నారు. అవునా? అవును. సంవత్సరాలు ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకొని డైరెక్ట్ పౌలుకు బర్నబాకు చెప్తలేడు. ఎవరు చెప్తున్నాడు? ఇక్కడ ఉన్న స్థానిక సంఘంతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అంత్యోకులో స్థాపించబడినటువంటి స్థానిక సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమని? ఇక చాలు, మీరు పౌలును బర్నబాని ఇంకా ఉంచుకున్న చాలు, మీ దగ్గర నాయకులు రెడీ అయిపోయారు, చాలా మంది సిద్ధపడి ఉన్నారు, ఇంకా వాళ్ళను వేరే ప్రత్యేకమైన పనులు ఉన్నాయి, నేను పిలిచిన పని కొరకు వారిని పంపించమంటున్నాడు. ఇక్కడ పిలిచిన పని అంటే పౌలును బర్నబాలు కొత్తగా పరిచర్య ప్రారంభించిండ్రా? అప్పుడే కొత్త పిలుపు వచ్చిందా? వాళ్ళు ఆల్రెడీ పరిచర్యలు ఉన్న వాళ్ళని ప్రత్యేకమైనటువంటి పని కోసం పంపిస్తున్నారు? ప్రత్యేకమైన పని కోసం. చూడండి, ఇక్కడ పిలుపు అనే పదాలను చూసి వెంటనే అపార్థం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ప్రత్యేకమైన పని కోసం పరిశుద్ధాత్మ దేవుడు పంపిస్తున్నారు. మొదటిసారి పరిచర్య విలువలేదు ఇక్కడ. ఓకే, మీరు చూడండి, మొదటి వర్షం ఒక్కసారి చదవండి, మీకు అర్థమవుతుంది. మొదటి 2 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యం 13:1-2. అంతియొకయలో ఉన్న సంఘములో బర్నబా, నెగెరెనబడిన సిమియోను,
కురోనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడిన పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ఆ. ప్రభువు ఏంటిది అక్కడ ఎవరెవరు ఉన్నారంట? వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారు? వాస్తవానికి అక్కడ పౌలు బర్నబా మాత్రం వెళ్ళారు. అవునా? అవునా కదండి? అవునండి. మరి వీళ్ళు 1.5 year ఉండి బహుజనములకు వాక్యం బోధించిన తర్వాత ఏం జరిగింది? కొంతమంది బోధకులు, ప్రవక్తలు తయారయ్యారు అక్కడ. అవునా? అవునండి సిద్ధపరిచారు. అవును. సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత ఇప్పుడు తర్వాత వచనం చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడు వాళ్ళతోని? వాళ్ళు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడంట. చదవండి. వారు ప్రభువును సేవించుచు హ్మ్. ఉపవాసము చేయుచుండగా ఆ! పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని హ్మ్. నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఆ! అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. వావ్! అదేంటండి? వీళ్ళ ద్వారా ట్రైనింగ్ పొందినోళ్ళు వీళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించిరంట. మనం ఒప్పుకుంటామా దీన్ని? చాలా కష్టం గదా! అసలు. బైబిల్ విచిత్రంగా ఉంటది. మనం అసలు మన ప్రాక్టీస్‌కి బైబిల్‌లో జరుగుతున్న సంబంధమే ఉండదు. పొంతనే ఉండదసలు. వీళ్ళ దగ్గర ట్రైనింగ్ పొంది నాయకులుగా అయిన వాళ్ళు వీళ్ళను పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో వీళ్ళని వదిలేసి వాళ్ళతో మాట్లాడాడు. బర్నబాను సౌలును వదిలేసి వారితో మాట్లాడాడు. వారికేమని చెప్తున్నాడు కదా! "చాలు మీరు బర్నబాను సౌలును ఉంచుకున్నది చాలు. వాళ్ళని పంపియండి" అనగానే వాళ్ళు వీళ్ళ మీద చేతులుంచి పంపించారంట. సంఘం చేత సాగనంపబడ్డారు వీళ్ళు. అవునా? అవును. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి. అట్టయితే ఇప్పుడు మేము ఎవరు బిషప్ ఎవరు గారికి ప్రార్థన పంపించారండి? చేయాలి. చెప్పండి బ్రదర్ ఏమన్నారు? మేమే బిషప్‌లకు ప్రార్థన చేయాలి. ఆ! ఇక్కడ రివర్స్ గదా! మీరు చూడండి బైబిల్ అంతట్లో గమనిస్తే అపోస్తులను సంఘమే పంపించేది. అంటే ఒక పని అయిపోగానే ఇక చాలు మీరు ఇక్కడ చేసింది ఎళ్ళిపోండి అని ఎవరు పంపించారు? సంఘం. సంఘము. సంఘము. సంఘం పంపించింది. ఈరోజు మనం సంఘం మీరెవరు నన్ను పంపియడానికి అసలు? మీకు అధికారం ఎక్కడిది? అవునా? మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తున్నాడో చూడండి. అయితే పంపించారు. పంపించిన తర్వాత వీళ్ళు ఎళ్ళిపోయారు. వెళ్ళిపోయి లుస్త్రా, ఈకోనియ చాలా పట్టణాల్లో ప్రవేశించి వాళ్ళు సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. పౌలు మరి బర్నబా అంతియొక్కగా పెద్దలో నియమించి తిరిగొచ్చారు మళ్ళా. అక్కడ అవునా? అప్పటిదాకా ఆడ అక్కడి వరకు ఏం చేశారు? ఇంక అప్పటికి పెద్దలు నియమించలే. పెద్దలు తయారయ్యారు. ట్రైనింగ్ మాత్రమే పూర్తయింది. అవునా అండి? హలో! అవునన్నా. కేవలం అవును. ట్రైనింగే పూర్తయింది. వాళ్ళను సిద్ధపరిచారు. శిష్యులను మాత్రం చేశారు గానీ, ఇంకా అఫీషియల్‌గా, అధికారికంగా పెద్దలు నియమించలేదు. ఎందుకంటే, ఆ పెద్దలు నియమించక ముందే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వీరి యొక్క అవసరతను మరొక చోట గ్రహించి, అక్కడికి పంపింపజేశారు. అక్కడికెళ్ళిన తర్వాత పౌలెళ్లారు. లూకా ఆహ్, లు చాలా లుస్త్రాకెళ్లారు, ఈకోనియాకెళ్లారు. అనేక ప్రాంతాలకెళ్లి సువార్తను ప్రకటించి, శిష్యులను చేసి, వారి మనసులను దృఢపరిచి, అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించి మళ్ళీ తిరిగి అంతియోకుకు వచ్చారు. అంతియోకుకు వచ్చి ఏం చేశారు? పెద్దలను నియమించారు. అవునా? అవునన్నా. అవును. అవునండి. అవును. పెద్దలు నియమించారు. ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. సో సంఘ పెద్దలు ప్రస్తుతం ఉన్న సంఘ సభ్యుల నుండే నియమింపబడారని మేము గ్రహించుచున్నాం. బైబిల్ అంతటిని మేము చారిత్రకంగా బిబ్లికల్‌గా పరిశోధించినప్పుడు తేలిన విషయం ఏంటి అనంటే పెద్దలు అనేవాళ్ళు కేవలము స్థానిక సంఘం నుండి మాత్రమే నియమించబడేవారు. బయటికెళ్ళి వచ్చేవాళ్ళు కాదు. గుర్తుపెట్టుకోండి. ఒక స్థానిక సంఘానికి నాయకత్వం వహించాలి అంటే పెద్దలు కావాలంటే వారి మధ్యలోకెళ్ళి పుట్టినవాడే రావాలను. అవునా? వాళ్ళు అపోస్తులు ఎప్పుడు హ్మ్. కూడా బయటికెళ్ళి వాళ్ళ కోసం నాయకులను పంపలేదు. వారి మధ్యలో ఉన్న వారినే నాయకులుగా నియమించారు. ఇది మొదటి విషయం గ్రహించాలి మీరు. మీరడుగుతున్నారు గదా! సంఘ పెద్దలను ఎవరు నియమించాలి? నాయకులు ఎవరు నియమించాలి అనన్నప్పుడు, ఏ నాయకుడైనా, ఏ సంఘ పెద్ద అయినా గూడాము స్థానిక సంఘంలో నుండి పుట్టిన వారినే నియమించేవాళ్ళు. ఇది మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంటే బయటికెళ్ళొచ్చే నాయకత్వం లేదు. బయటికెళ్ళి ఎవరో ఒకరొచ్చి స్థానిక సంఘాలకు నాయకత్వం వహించటం లేదు. వాళ్ళకు బాగా తెలిసిన వ్యక్తిని మాత్రమే నాయకులుగా వాళ్ళు నియమించేవాళ్ళు. అది ఎందుకు అనేది మీకు తర్వాత అర్థమవుతది. రెండోది, మరి సాధారణంగా సంఘం ఒక అపోస్తుల చేత లేక ఊరూరా తిరిగేడు సువార్థికుని చేత స్థాపింపబడిన తర్వాత వీళ్ళు బయటపడేవారు. అంటే ఒక సువార్థికుడు లేదా అపోస్తలుడు ఈళ్ళిద్దరూ సంచారం చేస్తూ ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతంలో సంవత్సరము, సంవత్సరన్నర, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వాళ్ళు ఎంతకాలం ఆడ
నాయకత్వం సిద్ధపడేంత వరకు, నాయకులు తయారయ్యేంత వరకు కష్టపడేవాళ్ళు. కష్టపడిన తర్వాత, ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, అందులో ఎవరైతే నమ్మకంగా ట్రైనింగ్ అయ్యారో, అందులో ఎవరైతే సామర్థ్యం కలిగి ఉన్నారో, ఆ లక్షణాలను బట్టి, ఆ లక్షణాలు ఏంటో మన తర్వాత వస్తాయి. వారిని మాత్రమే అక్కడ సంఘానికి నాయకులుగా, పెద్దలుగా నియమించి, వారు నమ్మిన ప్రభువుకు అప్పగించి వెళ్ళిపోయేవాళ్ళు. ఇక అంతే. వాళ్ళకేమన్నా ఆత్మ సంబంధమైనటువంటి సమస్యలొచ్చి సహాయ సహకారాలు అందించాల్సినప్పుడు పౌలు లాంటి వాళ్ళు వాక్యానుసారంగా వాళ్ళకు లేఖల ద్వారా సమాధానం చెప్పేవారు. ఇగో ఇలా నడిపించుకోవాలి, ఇలా ఉండాలి అని చెప్పేవాళ్ళు. వాళ్ళు చేసిన బోధన గుర్తు చేసేవాళ్ళు. వాళ్ళు సువార్త తప్పిపోతే మీకేం సువార్త ప్రకటించినా మీరేం చేస్తున్నారని ప్రశ్నించేవాళ్ళు. మిమ్మల్ని ఎలా పెంచాను, మీరేం తయారయ్యారు అనేది ప్రశ్నించేవారు. ఇలా ప్రశ్నించుకుంటూ వాళ్ళకు లేఖనాలు వాళ్ళకు గుర్తు చేసి సరిచేసేవాళ్ళు, సరిదిద్దేవాళ్ళు. ఆరంభంలో ఊరూరా తిరిగే ఈ పరిచారకులు సంఘమును గురించి తగు శ్రద్ధ వహించి ఉందురు. అంటే ఎందుకంటే అప్పటి వరకు ఇంకా పాస్టర్లు తయారు కాలేదు కాబట్టి వీళ్ళే శ్రద్ధ వహించేవాళ్ళు. సంఘంలో నుండి పెద్దలను బయటపడటకు చాలా సమయం తీసుకున్నట్లు అగుపడుచున్నది. నిజమే. సంఘ పెద్దలు అంత ఈజీగా బయటపడే వాళ్ళు కాదండి. సంఘ పెద్దల యొక్క తర్ఫీదు అంత సులువైన విషయం కాదు. అంటే ఆ లక్షణాలను మనం గమనించినప్పుడు మీకు అర్థమవుతది. అంత సులువా? ఒక సంఘానికి నాయకుడిని తయారు చేయడం అనేది ఏమాత్రం సులువు కాదు అనే విషయం మనం ముందు చూస్తాం. సో పెద్దలు వెలుపల నుండి వచ్చిన పరదేశులు కాదండి. అంటే ఏదో సంబంధం లేని ఊరికొచ్చి చేసిన వాళ్ళు కాదు. వారు సంఘం నుండి వచ్చిన వారు గనుక ప్రజలకు సన్నిహితంగా పరిచయమైన వారై ఉండిరి. చూడండి, ఒక అపోస్తలుడు, సువార్థికుడు మాత్రము అన్నోన్ పర్సన్స్. ఇప్పుడు నేను సువార్త ప్రకటించాలంటే నేను తెలిసిన వారి మధ్యలోనే కాదు, తెలియని వారి మధ్యలో కూడా నన్ను దేవుడు పంపిస్తే నేను వెళ్ళి ప్రకటించాలి వాస్తవం చెప్పాలంటే. అంటే నేను సువార్త ప్రకటించడానికి, సంఘ స్థాపన చేయడానికి నా ముఖ పరిచయం అందరికి అవసరం లేదు. అంటే కొత్తోళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా నేను పని చేయొచ్చు. సువార్త కొత్త వాళ్ళకు ప్రకటిస్తాం, కొత్త వాళ్ళకు బోధిస్తాం. అయితే వాళ్ళు నాయకులుగా ఎదిగిన తర్వాత సంఘాన్ని పరిపాలించే నాయకులను మాత్రం వారిలో నుండే ఎన్నుకునేవారు. బయటికి వెళ్ళి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళు పరదేశులు కాదు, ముక్కు తెలియని వాళ్ళని నాయకులుగా వాళ్ళు ఎన్నుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకు సన్నిహితంగా పరిచయమైన వారై ఉండిరి. ఎందుకో చూద్దాం. ఎందుకు వాళ్ళు ప్రజలకు తెలిసిన వారై ఉండాలా? ఒకవేళ కొత్తోడైతే ఏమవుతుంది అనేది మీకు ఇప్పుడు అర్థమవుతుంది. కాపర్లు లేక పెద్దల నియామకం చేయటం గురించి పౌలు తిమోతికి, తీతుకు ఆదేశాలు ఇచ్చినప్పుడు వారు దైవభక్తి గల స్వభావం కలిగి అర్హులైన వ్యక్తులను సంఘం లోపల నుండి ఏర్పరచుకున్న వాళ్ళని వారికి తెలియజెప్పిరండి. ఏ పెద్దయినా స్థానిక సంఘం నుంచే లేపబడాలి. నాయకులు అనే వాళ్ళు అక్కడున్నటువంటి స్థానిక సంఘం మధ్యలోకి వెళ్ళే వాళ్ళను ఎన్నుకునే వాళ్ళు అనే విషయాన్ని మనం గ్రహించాం. ఇవన్నిటిని బట్టి వారికి అది కష్టంగా లేకుండాను పెద్దలను ఎన్నుకోవడంలో అపోస్తులకు కానీ లేకపోతే సువార్థికులకు కానీ ఎప్పుడు అంత కన్ఫ్యూజన్ లేకపోతే కష్టం అనిపించలేదు. ఎందుకనగా పెద్దలు నియమింపబడిన వారు సంఘంలోని సభ్యులందరికీ సుపరిచితులై ఉండిరి. సుపరిచితులై అంటే బాగా పరిచయమైన వ్యక్తులై ఉన్నారు. ఇంకా చెప్పాలంటే పరిచారకుల గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకోండి అపోస్తులు యెరూషలేములోని హెల్లెనీయ క్రైస్తవులకు మనం ఆజ్ఞాపించడం చూస్తాం. ఒకసారి ఆలోచించండి. భోజన సమస్యలు తలెత్తినప్పుడు అపోస్తులు పరిచారకులు అనేటువంటి ఒక పరిచయం ఎన్నుకోమన్నారు. వీళ్ళు ఎన్నుకున్నారా అండి? వాళ్ళని ఎన్నుకోమన్నారా? సంఘాన్ని ఎన్నుకోమన్నారా? వీళ్ళు ఎన్నుకున్నారా? అదేంటండి అదేంటండి సంఘాన్ని ఎన్నుకోమని చెప్పారు, వీళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? వీళ్ళ అధికారాన్ని ఎందుకు ప్రదర్శించలేదు? అంటే వారి మధ్యలో ఆత్మతో నిండుకున్న వారు ఎవరో, మంచి జ్ఞానంతో నిండుకున్న వారు ఎవరో, సంఘానికి వెలుపడే వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వారు ఎవరో, అక్కడ చెప్పినటువంటి ఆ 4 గుర్తులు గుర్తుపట్టాలంటే స్థానిక సంఘానికి సాధ్యమవుతుందా? బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి సాధ్యమవుతుందా? స్థానిక సంఘానికి వాళ్ళలో ఉన్న వారికి అర్థమవుతుంది. ఇప్పుడు మీలో ఆ ప్రాబ్లం ఉందనుకోండి, నాలాంటి వాడిని వచ్చి ఇప్పుడు అన్న మీరే డిసైడ్ చేయండి అంటే నేను ఎలా డిసైడ్ చేస్తాను? నా వల్ల కాదు. అంటే నేను ఎన్నుకోలేను. అవునా? మీరు చూపించిన వ్యక్తులుగా వీళ్ళు అర్హులు ఉన్నారు, వీళ్ళకి లక్షణాలు ఉన్నాయి అన్న అని చెబితే మాత్రమే ఓకే, అయితే వీళ్ళకి ఆ బాధ్యతను అప్పగించదామని నేను చెప్పగలుగుతాను. అవునా? అవునండి, అవును. సో మరి ఇది జరుగుతుందా? చూడండి, ఎవరికి తెలుసు? వాళ్ళు జ్ఞానపూర్లో మంచివారో ఆత్మతో నింపబడ్డ వాళ్ళు సంఘానికి వెలుపడిచారంత మంచి సాక్ష్యం ఉందనేది ఎవరికి తెలుసండి? అపోస్తులకు తెలుసా? స్థానిక సంఘానికి తెలుస్తుందా? సంఘానికి తెలుస్తుంది. సో అప్పుడు నాయకులు ఎక్కడి నుండి వచ్చారు? బయటికి వెళ్ళా స్థానిక సంఘం నుండా. స్థానిక సంఘం ఒకసారి ఊహించండి,
ఏదో బైబిల్ కాలేజ్ 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఒక ట్రైనింగ్ చేసేసి మన ఊరికొచ్చేసి పాస్టర్ అని చెప్తే ఎలా ఉంటది చెప్పండి? అతడు మంచోడనే తెలుస్తది. అతడు శ్రీలోలుడు గాదు, లేకపోతే డబ్బు పిచ్చున్నోడు గాదు, లేకపోతే మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, సంఘానికి వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం కలిగిన వాడు అనేది మనకెలా తెలుస్తది చెప్పండప్పుడు? ఎలా అంగీకరించాలా? కొత్త వ్యక్తి మన ఏమీ తెలియదు. ఊరికొచ్చి నేను కాపర్‌ని అంటే అంగీకరించొచ్చా అప్పుడు? ఏమీ తెలియదండి. కాలం గడుస్తుంటే బయటపడతాయి అన్నీ. ఆ! కాలం గడుస్తుంటే బయటపడతది. కానీ ముందు ఆలోపే అంగీకరించి నెత్తి మీద కూర్చోబెట్టుకొని పెద్ద పీటేస్తాం. అరే! పలానా సంస్థ నుండి వచ్చాడని జెప్పేసి. అవునా? అవునండి. అవును. హ్మ్. ఇంక కొత్తోడొస్తే మనం మొత్తం కొంచెము ఏమంటారు మెలికలు తిరిగిపోయి బాగా క్లోజ్ చేసుకొని, మన అసోసియేషన్‌లో చేర్చుకొని, ఆ! స్టేజ్ మీద పెద్ద పీటేసి మనం కొంచెం ప్రత్యేకంగానే చూస్తాం కొత్తోళ్ళొస్తే. అవునా? మెప్పుండాలిగా మరి వారి ద్వారా. ఆ! కానీ వాళ్ళెవరో తెలవదు. తర్వాత గాని బయటపడదు. ఎలాంటోళ్ళనేది బయటపడదు. సో, ఇదే ప్రాబ్లమ్ మనకేంటి అంటే వాక్య విరుద్ధంగా మనం వెళితే ఎన్ని సమస్యలుంటాయి తర్వాత మీకు అర్థమవుతుంది. అంతేగాకుండా తిమోతి మరియు తీతు సుస్థాపితమైన కాపర్లు కారని ఔపించున్నది. మొన్న అన్నాను మీరు తిమోతి చిన్నవాడు గాదు ఎవరో అడిగారు గదా! అప్పుడే జెప్పాను. సో, తిమోతి మరియు తీతు సుస్థాపితమైన కాపర్లు కారని ఔపించున్నది. తిమోతి ఎఫెసులో ముగించిన తర్వాత ఆయన అక్కడ నుండి రోమాలో ఉన్న పౌలు యొద్దకు వెళ్ళవలనని ఉండెను. అదే విధంగా తీతు నికోపొలిలో ఉన్న పౌలు యొద్దకు వెళ్ళవలనన్నాడు. చూడండి పౌలు తిమోతిని, తీతును ఒక స్థానికంగా ఎక్కడ గూడా అపాయింట్ చేయలేదండి. ఒకవేళ స్థానికంగా అపాయింట్ చేసిన తర్వాత మళ్ళా నా దగ్గరికి రండి. నేనెక్కడుంటే అక్కడికి రండి. నేను ఏ దేశంలో ఉంటే ఆ దేశానికి రండి అని వాళ్ళకు ఆజ్ఞాపించేవాడు కాదు. ఎందుకంటే తిమోతి, తీతు సుస్థిరమైనటువంటి సంఘ కాపర్లు కాదండి. వాళ్ళు అపోస్తుల కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి సువార్థికులు మరియు అపోస్తులత్వంలో పరిచర్య అపోస్తులత్వంలో పాలుభాగస్తులై ఉన్నారు. కొన్నిసార్లు పౌలు గారిని అపోస్తుల కింద గూడా చిత్రీకరించడం లేదా అపోస్తులుగా పరిచయం చేయడం గూడా చూస్తాం. అంటే తనతో పాటు వాళ్ళని అపోస్తులుగా గుర్తించినట్టుగా అపోస్తుల పరిచర్యలో ఉన్నట్టుగా వాళ్ళని సంబోధించడం కూడా మనం చాలా పత్రికల్లో చూస్తాం. అది మీకు ముందు ముందు చూపిస్తాను. అందుకే చాలా మంది ఏమనుకుంటారంటే తిమోతి, తీతు సంఘ కాపర్లు అనుకుంటారు. నీ యవ్వనం బట్టి నేను తృణీకరణ ఏంటంటే మరి యవ్వనస్తుడు ఎట్లా సంఘ కాపరండి? మొన్న నేను చెప్పాను గదా! అసలు పెద్ద అంటేనే అక్షరాల వృద్ధుడు, పరిపక్వత కలిగే పెద్ద మనిషి గురించి మనం మాట్లాడుకున్నాం. చూడండి ఏమన్నాడు తీతుకు, అతడు లోపముగా ఉన్నవాడిని దిద్ది క్రేతు పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. ప్రతి పట్టణంలోను పెద్దలు నియమించిన నిమిత్తం పౌలు అతని క్రేతులో విడిచిపెట్టినంట. ఎందుకు విడిచిపెట్టాడు? పౌలు చెప్పినటువంటి సూచనల మేరకు ఆ క్రేతు అనే పట్టణంలో కొంతమంది పెద్దలు నియమించి వచ్చేసేయని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి అప్పగించి రావాల తీతు అక్కడ ఉండకూడదు. అవునా అండి? అవునండి. అవును. ఆ! అవునన్న. సో, మాథ్యూ హెన్రీ ఇట్లని వ్యాఖ్యానించాడు. సాధ్యమైతాడు తన యొద్దకు త్వరగా రావాలన్నాడు. ఇంక నువ్వు ఆలస్యం చేయకుండా నువ్వు త్వరగా వచ్చేయి. ఆడ కావాల్సిన పెద్దలు నియమించి ఆ సంఘాన్ని వాళ్ళకి అప్పగించేసి వచ్చేయమంటున్నాడు. అవునా? సో, అవును. అంతేగాని నువ్వు అక్కడే ఉండిపో, నువ్వు అక్కడ పెద్దగా వివరించమని చెప్పట్లేదు పౌలు తీతుకి. సో, ఇవన్నీ అవును. గమనించాలా. 2 తిమోతి 4 కూడా చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయి. ఇక్కడ తిమోతి చెప్తున్నాడు. తిమోతి ఒక సువార్థికుడై ఉండెను. ఏదైనా ఒక చోట స్థిరంగా ఉండుటకై ఏర్పాటు చేయబడిన పనివాడు కాదండి తిమోతి. అందుకే తిమోతి గాని, తీతు గాని పౌలు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞ ఉంటది. ఏంటి తెలుసా? నువ్వు సువార్థికుని పని చేయమంటాడు. అవునా? ఏ పని చేయమన్నాడు ఎక్కువగా? సువార్థికుని పని చేయమన్నాడు. వాక్యం పని చేయము, సువార్థికుని పని శ్రమపడుము. చేయి. నువ్వు సంచారం చేస్తూ సువార్థికుని పని ఎక్కువ చేయి. స్థానిక సంఘంలో పెద్దలకు అప్పగించేసి రావాలక్కడ. అవునా? వీళ్ళిద్దరు అక్కడ ఉండకూడదు. అవునా? వారికి అప్పగించిన పని చేసుకొని మళ్ళా పౌలు దగ్గరికి వచ్చేయాలి వాళ్ళు. పౌలుతో ప్రయాణం చేయాల. అర్థమవుతుందా అండి? ఆ! అన్న. ఓకే అండి. ఓకే. ఆ! వారు వేసిన పునాదిపై కట్టుటకు అపోస్తుల కదలిక ప్రకారం తిమోతి హాజరవుచుండెను. అపోస్తులు ఏ పునాది ఏస్తున్నారో ఆ పునాదిపై కట్టుటకు అపోస్తుల కదలికలు అంటే అపోస్తులు చేసినటువంటి సూచనల మేరకే వీళ్ళు హాజరవుచుండెను. తీతు 3:12లో చూడొచ్చు. తీతు వారి సామాన్య స్థిర బిషపు లేక కాపరి కాదు గాని ఒక సువార్థికుడని ఔపించున్నది. లేదంటే పౌలు అతని నుండి అంత ఎక్కువగా పనిని ఆపేక్షించేవాడు కాదు. ఎందుకనంటే స్థానిక సంఘాన్ని చూసుకోవడం వేరు. బయట సంచారం చేస్తూ పరిచర్య చేయడం వేరు. అవునండి? అందుకే వారు ఎక్కువ బాధ్యతను కలిగి ఉన్నట్టుగా వీళ్ళకి ఎక్కువ బాధ్యతలు కనిపిస్తాయి. మీరు బైబిల్ అంతా క్షుణ్ణంగా ఆలోచన చేస్తున్నప్పుడు, పరిశోధన చేస్తున్నప్పుడు తిమోతి, తీతుకు ఎక్కువ బాధ్యతలు ఉన్నట్టుగా చూస్తున్నాం. ఎందుకనంటే ఎక్కువ బాధ్యతలు అంటే ఏంటిది? ఒక స్థానిక సంఘాన్ని కాయడం అంటే వారానికి ఒక్కసారే ఉంటుంది పరిచర్య వాస్తవం చెప్పాలంటే. అవునండి? అవునన్న. అవునండి. సంఘ పరిచర్య వారానికోసారండి. ఆ! ఎందుకంటే వాళ్ళు వారానికి ఒక్కసారే సీక్రెట్‌గా అక్కడక్కడ కలుసుకునేవాళ్ళు. సో, సంఘ పెద్దల యొక్క పని
రెగ్యులర్ గా ఉండదు. కానీ సువార్థికుని పని, అపోస్తుల పని రెగ్యులర్ గా ఉంటుంది. అవునా అండి? వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఉండాలి. అలాగే బోధిస్తూ ఉండాలి. అపోస్తులు ఏం చేయాలి? సంఘానికి ఎక్కడ సంఘం ఉంటే అక్కడ సంవత్సరాల తరబడి బోధిస్తూనే ఉండాలి. అంటే అక్కడ నాయకులు తయారయ్యేంత వరకు, నాయకులు లేపబడేంత వరకు వాళ్ళు బోధిస్తూనే ఉండాలి. అవునా? అవునండి. అవును. అవును. అవునండి. బోధకులకు రెగ్యులర్ గా పని ఉంటది. కాపర్లకు రెగ్యులర్ పని ఏముండదు. అంటే ఇప్పుడున్న కాపర్లు రెగ్యులర్ పనులు క్రియేట్ చేసుకున్నారు. ప్రభు అప్పగించిన పనులు కాదు. అవునా? అవును. మధ్యలో కూడికలు చాలా ఉన్నాయి. గృహ కూడికలు, అనేకమైన పూల కూడికలు కూడికలు, ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థన. ఇక పెళ్లిళ్ళు, మ్యారేజ్ డేలు, ఆ డేలు, బర్త్ డేలు, పురుళ్ళు, పుట్టినరోజులు అన్ని ఎన్ని పెట్టుకున్నారంటే ఇంకా సీమంతాలు, ఇంకేమంటారు సారీ ఫంక్షన్లు అంట, దోతి ఫంక్షన్లు, రోజుకోటి వాళ్ళు పుడుతూనే ఉన్నాయి అవి. అవునా? పైసలు ఎట్లా అవునండి. వస్తాయి అయ్యగారు మరి? ఇవి ఉంటేనే పైసలొస్తాయి. వాస్తవమే అది. వెరీ గుడ్. అది నిజమే అది. 100% ఫ్యాక్ట్ అది. ఎన్ని ప్రోగ్రామ్‌లు ఉంటే అన్ని కానుకలొస్తాయి. అవునా గదండీ! ఏ ప్రోగ్రామ్ లేకపోతే కానుకలు ఎట్లొస్తాయి జెప్పండి? అంతే కదండి. ప్రోగ్రామ్‌లు ఎన్ని పెరిగితే మనకు అన్ని కానుకలు గదా! ఎన్ని విజిటింగులు ఉంటే అన్ని కానుకలొస్తాయి. అసలు ఎన్నిటి వెనకాల ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశ్యం అదే. ఆరంభంలో మంచి ఉద్దేశ్యంతోనే విజిటింగ్ జేశారు గానీ, తర్వాత రాను రాను ఇవేమైందంటే పైసలతో ముడిపడిన అంశాలయిపోయినాయి వాస్తవం జెప్పాలంటే. ఇప్పుడున్నోళ్ళందరూ కేవలం ఎన్ని విజిటింగులుంటే, ఎన్ని ప్రోగ్రామ్‌లుంటే అన్ని సార్లు కానుకలొస్తాయనేటువంటిది నిజంగానే చాలా ప్రధానమైనటువంటి విషయం. కానీ ఆనాడు కాపర్లకి, సంఘ కాపర్లకి బాధ్యత ఏంది అంటే వాళ్ళు సంఘంగా కూడుకున్నప్పుడు బాధ్యత ఉండేది. అవునా? అవునన్నా. అవునండి. అసలు సంఘంగా కూడుకోవతల పని లేదు. కానీ అదే అపోస్తులకైతే వాళ్ళ ద్వారా సువార్త విన్నోళ్ళకు నిత్యం బోధిస్తూనే ఉండాలి. అవునా? వాళ్ళు రెడీ అయ్యేంత వరకు బోధిస్తూనే ఉండాలి. యేసుప్రభు చెప్పినటువంటి ఆ శిష్యుడిని తయారు చేసేంత వరకు, వాళ్ళు అయ్యేంత వరకు బోధిస్తూనే ఉండాలి. సో చూడండి, అందుకే బోధకులకి, అపోస్తలత్వంలో ఉన్న వాళ్ళకి ఇలా రెగ్యులర్ పరిచర్య ఉండేది. సో సారాంశం. సో సంఘం స్థాపించబడినది. మనం అపోస్తల అంత్యోకలో చూస్తున్నాం. మరి 8వ అధ్యాయంలో ప్రారంభించబడింది. మధ్యలో 9, 10 అధ్యాయాలు ఎందుకు కనిపించలే అంటే 9వ అధ్యాయంలో పౌలుకు సంబంధించినటువంటి పౌలు ఎలా రక్షించబడ్డానేటువంటి చాప్టర్ సంబంధించింది ఉంటుంది. 10వ అధ్యాయం అన్యజనులు ఎలా రక్షించబడ్డారు, పేతురు కొర్నేలి ఇంట్లో రక్షబడిన సంఘటనలు ఉంటాయి. అందుకే అది క్రమంగా ఉంటే చూడండి. 8వ అధ్యాయం నుంచి మీరు 11వ అధ్యాయం కంటిన్యూషన్ అది. గుర్తుపెట్టుకోండి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం స్టెఫెను కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారి నుంచెల్లి అది మళ్ళా 11వ అధ్యాయంలో కంటిన్యూ అవుతది. ఎందుకంటే మధ్యలో 9, 10 అధ్యాయాలు 9వ అధ్యాయం పౌలుకి, 10వ అధ్యాయం పేతురుకి మధ్యలో వాళ్ళిద్దరూ ప్యారలల్‌గా పరిచర్య జరుగుతుందక్కడ. అవునా? అవునన్నా. సో ఈ క్రమాన్ని గుర్తుపెట్టుకోండి. సో సంఘం స్థాపించబడినది. రెండోది సంఘంలో శిష్యరికత్వంలో కొనసాగించి అంటే సంఘం ఎలా స్థాపించబడింది? చెదిరిపోయిన వాళ్ళు సువార్తను ప్రకటించడం ద్వారా సంఘం ఏర్పడింది. ఏర్పడిన సంఘంలో ఏం చేశారు? పౌలు బర్నబాలొచ్చి ఏం చేస్తున్నారు? బహుజనులకు వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు. అప్పుడు సంఘమును కాయటకు సంఘం చేత బాగా ఎరిగిన సంఘ పెద్దలకు చేతిలో ఆ సంఘం పెట్టబడింది. అంటే శిష్యరికత్వంలో ఎదిగిన ద్వారా సంఘ నాయకులు బయటకొచ్చారు. సంఘ నాయకులు బయటకొచ్చిన తర్వాత ఏం జరిగింది? సో వారి చేతిలో సంఘాన్ని పెట్టి 14వ అధ్యాయంలో చూశాం. ఎళ్ళిపోయారు వాళ్ళు. ఎవరు ఎళ్ళిపోయారు? పౌలు బర్నబాలు వాళ్ళ పని అప్పగించిన పని కోసం వెళ్ళిపోయారు. చూడండి. ఇలాగా వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సూచనల మేరకు పనిచేశారు. అవునా అండి? అవునన్నా. ఇప్పుడు మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. గవర్నమెంట్ ఎప్పుడైనా ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ ఒక కలెక్టర్‌ని అపాయింట్ చేసిందండి. అపాయింట్ చేసిన తర్వాత అంటే ఆల్రెడీ ఒక కలెక్టర్ పనిచేస్తున్నాడు అనుకోండి ఒక 2 సంవత్సరాల నుంచెల్లి. ఒకవేళ అక్కడికి మళ్ళీ ఒక కలెక్టర్‌ని పంపియాలంటే ఉన్న కలెక్టర్‌ని ఎక్కడికైనా ట్రాన్స్‌ఫర్ చేసి మరొక కలెక్టర్‌ని పంపిస్తారా? అతను ఉండగానే ఇంకో కలెక్టర్‌ని పంపిస్తారా? ట్రాన్స్‌ఫర్ చేసి పంపిస్తారండి. హ్మ్. ఓకే. వాళ్ళు ఉన్నప్పుడే పంపిస్తే ఏమైతది? విభేదాలొస్తాయి. కలహాలొస్తాయి. విభేదాలొస్తాయి. గలిబిలైతది. అవునా? సో అవునన్నా. ఆదిమ అపోస్తల కాల పరిచర్యకి, మన కాల పరిచర్యకు ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉంది. అదేంటో తెలుసా? ఆనాడు పరిశుద్ధాత్మ దేవుని చేత వాళ్ళు సాగనంపబడేవారు. సో పరిశుద్ధాత్మ దేవునికి ఎక్కడ అవసరం ఉంది, ఎక్కడ అవసరం లేదు, ఎక్కడికి ఎవరిని పంపాలనేది బాగా తెలుసు. అవునా? యెస్. అవునండి. 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 కానీ ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేదనడానికి కారణం ఏంటి తెలుసా? ఒకే చోటికి 100 మందొస్తారు. విభేదాలతో కొట్టుకొని చేస్తారు. ఒకే గ్రౌండ్‌లో 100 మీటింగులు జరుగుతాయి. అయినా గూడా ఇది పరిశుద్ధాత్మ దేవుని పనే అనుకుంటాం మనం. అవునా? అవునండి. అందరూ అవును. ఒక దగ్గరే. అందరూ ఒక దగ్గరే. మరి చెప్పండి ఇప్పుడు
ఒకే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడినప్పుడు ఒకే చోటికి 10 మంది ఎలా వస్తారు? ఆ 10 మందిని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు పంపిస్తాడో ఆలోచించండి. ఎందుకు వస్తున్నారంటే మనకు ఎవరి డినామినేషన్ వారికి ఉన్నాయి. అంటే ఇప్పుడేంటిది ఏరియాలో సీఎస్ఐ ఉంది, బాప్టిస్ట్ ఉంది, బ్రదర్ ఉంది. కానీ ఇక్కడ పెంతెకోస్తు లేదు కాబట్టి పెంతెకోస్తు సంఘం వస్తది మళ్ళీ తర్వాత. అవునా? ఇక్కడ మా సంఘం లేదు. అంటే ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ నుంచెల్లి ఇక్కడ అన్ని సంఘాలు ఉన్నాయి కానీ ఈ ఊర్లో మా సంఘం లేదని వాళ్ళ ఆర్గనైజేషన్ సంబంధించిన సంఘం ఒకటొస్తది. అవునా? అవునండి. అవును. అలాగనే పెట్టుకుంటారు. ఆ! వీటన్నిటికి కారణం ఏంటి? వీళ్ళందరూ ఎవరి చేత నడిపించబడుతున్నారప్పుడు? సంస్థలు, డినామినేషన్స్. అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు చూడండి మీరు అపోస్తల కార్యం గమనిస్తే పౌలు ఒకసారి ఆసియాలో సువార్తను ప్రకటించాలని ఆశపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనిచ్చాడండి? వెళ్ళనీయలేదు. ఆటంకపరచండి. అన్న. లేదు ఆపిండు. లేదు. ఆటంకపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచాడంట చూడండి. వెళ్ళనీయలే. ఎందుకు? ఆయనకు బాగా తెలుసు పరిశుద్ధాత్మ అని. పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు ఎవరిని ఎక్కడికి పంపించాలని. కానీ పౌలు ఎక్కడికెళ్ళాడు? వాళ్ళ దర్శనంగా అన్నాడు. మరి ఎక్కడికో వెళ్ళాలి గదా! ఇక్కడికి వద్దన్నాడు దేవుడు. ఎక్కడికో పంపియాలంటే ప్రార్థన చేసుకుంటా అంటే దర్శనం కనిపించింది. మాసిదోనియాలో ఒకడు కేకేసినట్టు కనిపియగానే పౌలుకి అర్థమైంది. ఓకే. మా అవసరత మాసిదోనియాలో ఉంది. మాసిదోనియాకెళ్ళి సువార్తను ప్రకటించాలని అక్కడికెళ్లారు. మాసిదోనియాలో ఒక అద్భుతమైన సంఘము స్థాపించబడింది. అవునా? అవునన్న. అవునండి. అవును. ఈ మాసిదోనియా వాళ్ళు నిరుపేదలైనను తర్వాత బహు దాతృత్వంతో యెరూషలేములోని వ్యక్తులకి అంటే కరువు బాధితుల కోసం మంచి ఫండ్ పంపించారు. అవునా? అవునండి. అవును. అది మనం 2 కొరింథీ 8వ అధ్యాయంలో చూస్తాం. ఓకే. ఇప్పుడు ఎంత క్రమంగా ఉంది? ఎందుకు పంపియలేదు? ఆస్తిలో ఆల్రెడీ వేరే వాళ్ళున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే చూసాండి ఇప్పుడు మన ఇండియన్స్ ఏం చేస్తారంటే కొంతమంది ఇప్పుడు హిందూ క్రైస్తవ వ్యతిరేకులు ఏం చేస్తారంటే చూసినావా మీ బైబిల్ ఏముంది ఆసియాలో సువార్త ప్రకటించకూడదండి. ఎందుకొచ్చార్రా బాబు? మీ బైబిల్ చెప్పినట్టే మీరు వినట్లేదు. ఆసియాలో సువార్త ప్రకటించకూడదని పరిశుద్ధాత్మ దేవుడే మీకు చెప్పాడు. మీరు మీ పరిశుద్ధాత్మ దేవుని మాటనే మీరు వినట్లేదు అని చెప్పేసి అంటున్నారు మరి. నిజమా కదా? అవునన్న అంటున్నారు. అలాగనే వ్యతిరేకిస్తారండి. మరి ఎందుకు వచ్చినామంటే ఆసియాలో సువార్త ప్రకటించకూడదు కదా! మరి అలా ఎలా వచ్చింది గాస్పెల్? ఆ టైంలో వేరే దగ్గర అవసరం ఉందని దేవుడు ఆపేశాడు. అది తర్వాత చెప్దాము. ఇప్పుడైతే ఇక్కడికి వెళ్ళననే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని గనుక ఆ టైంలో ఆడ ఆపి వేరే కాడికి ఆశ్చర్యం ఎందుకు చెప్పొద్దు అంటాడు. ప్రపంచం అంతా చెప్పాలని దేవుని ఉద్దేశం. అది ఓకే. పౌలుని కదా నాటకం పట్టించింది. అవునా? హ్మ్. పులునంత లాంటి వాడిని వద్దన్నప్పుడు మీలాంటి మాలాంటోళ్ళని రమ్మంటాడా? ఓకే. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంది అంటే, ఆల్రెడీ ఆస్తిలో వేరే వాళ్ళున్నారు సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు. ఫస్ట్ అది గ్రహించాలి. హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే ఆల్రెడీ అక్కడ ఆసియాలో వేరే వాళ్ళున్నారు. మొదటి పాయింట్. రెండోది ఆసియా అంటే ఈనాడు మనం అనుకునే ఆసియా ఖండం కాదు. బైబిల్ కాలంలో ఉన్న ఆసియా ఏంటిదంటే దాన్ని చిన్న ఆసియా అంటారు. లేదా ఆసియా మైనర్ అంటారు. అంటే అర్థమైందంటే కేవలం టర్కీ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రమే. ఆసియా అంటే భారతదేశం, శ్రీలంక ఇవి గాదు. కేవలం అక్కడ ఆ కాలంలో ఉన్న ఆసియా వేరు, ఇప్పుడున్నటువంటి ఆసియా వేరు ఇదే. సో, జియోగ్రాఫికల్ బ్యాక్‌గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూస్తే దాన్ని ఆసియా మైనర్ అంటారు. అది టర్కీకి సంబంధించినటువంటి ప్రాంతాలు మాత్రమే. రెండో విషయం. మూడో విషయం అద్భుతం ఏందంటే ప్రకటన గ్రంథం చదవగానే 7 సంఘాలన్నీ గూడా ఆసియాలో మాత్రమే ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడిన సంఘాలన్నీ గూడా ఆసియాలో ఉన్నాయి. ఎఫెసు మొదలుకొని లవోదిక వరకు, స్ముర్న అక్కడ చెప్పబడినటువంటి ప్రతి సంఘము తదితర ప్రాంతాలన్నీ ఆసియా మైనర్‌లోని ప్రాంతాలు. ఆసియా ఖండంలోని ప్రాంతాలు గాదు. టర్కీ చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలు ఇవన్నీ మరి బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఆల్రెడీ 7 సంఘాలు అక్కడ స్థాపించబడ్డాయి. అవునా? ఆసియాలో ఒక్క సంఘం గాదు. 7 సంఘాలున్నాయి. ఆ 7 సంఘాలకే యేసు ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. ఆసియాలోని 7 సంఘాలకు మీరు ఇక్కడ 1:3లో చూస్తే చాలా స్పష్టంగా ఉంటుంది. సో, ఎవరైనా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్ ఇదంతా మనకు చెప్పగలగాలి. సో, మనం అక్కడ బుకాయించాల్సిన అవసరం లేదు. మనకు అక్కడ ఆల్రెడీ ఇన్ని సంఘాలున్నాయి. అంతకుముందే అక్కడ వేరే పరిచారకులున్నారు గాబట్టి పౌలుని వెళ్ళనివ్వలేదు. ఇది గుర్తుపెట్టండి. ఎందుకంటే పౌలుకు తెలవదు గదా! ఎక్కడెవరున్నారో అనేది. తెలుస్తదా అండి? తెలీదండి. ఎవరికీ తెలీదు. లేదు. వేరే ప్రాంతం గురించి. తెలీదు గాబట్టి వెళ్ళాలనుకున్నాడు. ఆయన భారాన్ని బట్టి వెళ్ళాలనుకున్నాడు. అక్కడ ఉన్నారు గాబట్టే పౌలునేం జేశాడు? ప్రతి చోటికి అక్కడ ఆటంకపరిచాడు. ఇది విషయం. ఇలా అట్లుంటది పరిశుద్ధాత్మ దేవుని పరిచయం. ఇప్పుడు నేనున్నానండి ఎగ్జాంపుల్.
నన్ను సిరిసిల్లకు ఒక బ్రదర్ ఫోన్ చేసి రమ్మన్నాడు. "అన్న మీరొస్తే బాగుంటది. మాకు బలపరచబడతాం" అనంటే నేనన్నాను, ఆల్రెడీ ఇదే పరిచర్య చేస్తున్నటువంటి సహోదరులు అక్కడికెళ్తున్నారు. నేను వాళ్ళొస్తున్నారు గదా! ఇప్పుడెందుకు నన్ను పిలుస్తున్నారు? రైట్ గాదు అని చెప్పాను. అవునన్న వాళ్ళొస్తున్నారు. సో, అన్న వాళ్ళు కొంచెము ఇంగ్లీషు పట్టు గదా! తెలుగు అంత అదిగా ఉండదు. మీరైతే తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడతారు అనంటే, లేదు అన్న వాళ్ళ ఒక్కడే లేడు గదా! అన్నతో టీమ్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరో ఒకటి కవర్ అవుతారు. చేయకూడదు. ఎందుకంటే నేనొచ్చి అన్న వాళ్ళు ఒకటే చోటికొచ్చి మళ్ళా మేము అది అవుతే బాగుండదు. ఇప్పుడు దేవుడే ఒక వి విడ వి దేవుడే విడదీసి ఒకరినొక చోటిలో వాడుకుంటున్నప్పుడు మళ్ళీ అన్న వాళ్ళొచ్చినప్పుడు అంటారు నేనొచ్చి ఇదే బోధ చేస్తే బాగుండదు గదా! ఏమంటారు? నిజమే గదండీ! వాస్తవం అండి, వాస్తవం. అవును. సో, అప్పుడు మేము ఆ సమాధానాన్ని కలిగి ఉంటాం గదా! ఇప్పుడు నేనొస్తే ఎలా ఉంటది? ఎక్కడో ఒక దగ్గర అనవసరమైన అసమాధానం ఏర్పడితే అది రైట్ గాదు గదా! అవును, మనస్పర్ధలు, విభేదాలు వచ్చేస్తాయి. హ్మ్. అది ఇప్పుడు ఈ పరిచర్యను ఎక్కడ లేదు అక్కడికెళ్తాను. ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉంది అంటే నేనెందుకెళ్తాను? సో, అదే అంటున్నా. అండర్‌స్టాండింగ్ ఉండాలా? ఉండాలా వద్దా? ఉండాలండి, ఉండాలి. గ్రహింపు ఉండాలి. సో, అది వేరే బోధన ఇప్పుడు వేరే కాపర్లున్నారంటే ఈ బోధ లేదు కాబట్టి వస్తాం. బోధున్న చోటికి రావాల్సిన అవసరత అయితే లేదు గదా! అవునండి, అవును. ఆ! సో, అది. అంత సామరస్యంగా ఉంటది పరిశుద్ధాత్మ దేవుని మీద మనం ఆధారపడితే. లేదు అంటే పోనీ నాకు గూడా పిలుపొచ్చింది. నేనక్కడికెందుకెళ్ళకూడదు? నేను గూడా ఉన్నాను. నేనక్కడ చూపించుకుంటా అంటే ఎలా ఉంటదది? వారిని చిన్న చూపు చేసిన వాళ్ళం అయితాం, మిగిలిన హ్మ్. వారిని. ఓకే. పెద్దలు లేదా కాపర్ల అర్హతలు. సంఘ కాపర్లుగా, పెద్దలుగా, నాయకులుగా ఉండుటకు ఎవరిని ఏర్పరచుకొనవలెను? ఈ రోజుల్లో కాపరు లేక నాయకులు మరి సాధారణంగా సాంప్రదాయక పిలుపు, సాంప్రదాయక శిక్షణ, సాంప్రదాయక ఆర్డినేషన్, అభిషేకం, సో, సాంప్రదాయక ఆధారంగా ఏర్పాటు చేయబడుతున్నారు. అవునండి? అంటే నేడి ఆధునిక సంఘంలో మాత్రము సంఘ కాపర్లు ఎలా ఏర్చుకుంటారు? ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొచ్చాం. నేను చాలా మంది అడిగారు. ఎవరెవరు అడిగారో నాకు గుర్తులేదు. సో, చాలా మంది అసలు ఎవరిని ఏర్పాటు చేసుకోవాలని అడిగారు. మరి సంఘ కాపర్లు పెద్దలుగా నిన్న జీవరత్నం గారు కూడా అడిగారనుకుంటా. ఎవరిని సంఘంలో మరి మన ప్రభాకర్ నియమించొచ్చా? నియమించకూడదా? ఇలాగా. సరే ఇప్పుడు నియమించొచ్చా? నియమించకూడదా? అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం చూడండి. మనం ఒక పెద్దలు లేదా కాపర్ల అర్హతలేంటి? ఎలాంటి అర్హతలు కలిగిన వారిని మనం సంఘంలో నియమించవలెను అనేటువంటి ప్రశ్నతోనే ఇప్పుడు ఆ ప్రశ్న యొక్క జవాబు చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో మాత్రం అంటే ఆధునిక సంఘాల్లో కాపర్లు నియామకం ఎలా జరుగుతుందంటే సాధారణంగా, సహజంగా సాంప్రదాయక పిలుపుందా? లేదా దర్శనం ఉందా అనే ప్రశ్న ఒకటి. రెండోది సాంప్రదాయక శిక్షణ ఏదైనా బైబిల్ ట్రైనింగ్ చేసినామా అనేటువంటి రెండో దాని మీద. మూడోది సాంప్రదాయక అభిషేకం ఆర్డినేషన్ అయిందా? నెత్తి మీద ఎవరన్నా తల మీద కొబ్బరి నూనె ఇంత ఏసి అభిషేకం అంటే మర్దన చేసిర్రా? అభిషేకం చేసిర్రా? సారీ. అలాగా ఈ 3 కారణాలను బట్టి కదా ఆధారంగా ఏర్పరచుకొని ఉన్నారని మనం ఇంతకుముందే చూసాం ఆరంభంలో. కొంతమంది మాత్రం జీవశాస్త్ర సంబంధ రీతిలో అనగా తండ్రికి బదులుగా కుమారుడు అనే రీతిలో ఏర్పరచుకొనబడుచున్నారు. అవునా? మరి జీవశాస్త్ర రీతిలో మరి సంఘంలో నాయకులు ఏర్పరచుకోవచ్చా? తండ్రి తర్వాత ఆ తండ్రి యొక్క కొడుకు, ఆ కొడుకు తర్వాత ఈయన కొడుకు ఇలాగా జీవశాస్త్ర సంబంధమైన రీతిలో మనం 3 తరాల నుంచెల్లి 4 తరాల నుంచెల్లి పరిచర్య చేయడం చూస్తున్నాం. అవునా? ఇప్పుడు అవునండి, చెప్పండి. ఉన్నారు. ఇప్పుడు వంశపారంపర్యంగా ఉన్నారు చాలా మంది. డీజెస్ దినకరన్ పరిచర్య స్టార్ట్ చేస్తే అక్కడ తర్వాత నాయకుడు పాల్ దినకరనే అవుతాడు. అతను ఎంబీఏ చేసిండా, ఎంత బిజినెస్ ఆహ్, టాలెంట్ ఉన్నా మళ్ళా అక్కడ పరిచారకుడు ఎవలు? పాల్ దినకరన్ కువ కొడుకు. పాల్ దినకరన్. తర్వాత వచ్చేది ఎవరు మళ్ళా? పాల్ దినకరన్ కొడుకే వస్తాడు. అవునా? అవును, వంశపారంపర్యం. ఆ! జీవశాస్త్ర సంబంధమైన రీతిలో వంశపారంపర్య పరిచర్యలే జరుగుతున్నాయి. కొన్నిసార్లు అంటాం గదా! మన రాజకీయాలు కూడా ఎలా జరుగుతున్నాయండి? జీవశాస్త్ర సంబంధమైన రీతిలో రాజకీయాలు జరిగినట్టుగా. అవునా? అవునండి, అవును. ఆ! ఆ రాజకీయ నాయకుడు చనిపోతే ఇగ మళ్ళా వేరే లీడర్ ఉండరు. ఆయన కొడుకే రావాలక్కడ. అవునా? వెనకటి నుంచి అది అట్లా ఉంది రాజుల ఆ! అది వచ్చేటోనికి పప్ప, మొద్దు సుద్దన, మొద్దు పప్ప లేకపోతే ముద్ద పప్ప మనకు అవసరం లేదు. అవసరం లేదు ఇక. ఆ! ఆళ్ళ కొడుకు గాబట్టి వస్తాడాడు. అలాగే సరే అదేమో దరిద్రం గాబట్టి అది జరుగుతుంది. రాజకీయ దరిద్రం, రాజకీయ పెంటలు అలా జరుగుతుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏందంటే సంఘాల్లో గూడా అది జరుగుతుంది గదండీ! అవునా? అవునయ్యా. అవునన్నా. నా చిత్త పనివాడు మా సహోదరుడు
ప్రవీణ్ అన్న వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన. ప్రవీణ్ అన్న మా ఈవినింగ్ బ్యాచ్ లో మీరు కొంతమంది ఐడియా ఉంటది. సో అతనికి ఫ్రెండ్ ఉన్నాడు, మేము కలిసాము. అతడు భయంకరమైనటువంటి ఏమంటారు చిల్లరగా తిరిగేవాడు, అంత రౌడీ లాగా తిరిగేవాడు. ఒక క్యారెక్టర్ లేదు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు. సరే అవన్నీ సెకండరీ అనుకున్నా కూడా సరే, అంత పిచ్చి పిచ్చిగా తిరుగుతాడు. అతన్ని బలవంతంగా జాబ్ చేసుకుంటూ బెంగళూరులో ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసుకుంటూ వాళ్ళ నాన్న పిలిచి మరి ఆయన స్థానిక సంఘాన్ని అప్పగించాడు. అసలు ఆయన సేవ చేయాలని కానీ సంఘ కాపరి కావాలని కానీ చిన్న ఇస్మంతా కూడా అతని లోపల లేదు. బలవంతంగా తీసుకొచ్చి అతను కూడా తెలుసు, వాళ్ళ మాతో అంటాడు అన్నట్టు, వీళ్ళ ఫ్రెండ్ అన్నతో అంటాడు, అరే నాకు అధికారం లేదురా, నేను అలాంటి పని చేయలేను, నాకు అది ఇష్టం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పాస్టర్ అవడం ఏంటి అని ఆయన ఎన్నిసార్లు వారించినా వాళ్ళ నాన్న బలవంతంగా తీసుకెళ్ళి ఇప్పుడు అక్కడ అంటగట్టారు. అంటగడతారా సంఘం బయట సంఘం పరిచయం అయిపోయినా అంటే బయట వెళ్ళిపోతాడు, సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు. చూసే వాళ్ళందరూ ఏంది ఇట్లున్నాడు రా అనుకుంటారు. అంటే అతనికి ఇష్టం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మారాలని ఆశ కూడా లేదు. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు బలవంతంగా ఎంతమందికి అంటగడుతున్నారో తెలుసా? మీరు సంఘాన్ని ఆలోచించండి. స్థిరాస్తిగా భావిస్తున్నారు కాబట్టి అట్లా అంటగడతారండి. సో ఇది జీవశాస్త్ర సంబంధమైన రీతిలో ఎన్నుకోబడుతున్నారు. మీకు తెలుసా, సూరారంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళ కొడుకు అండి, కొడుకు చిన్నోడు, వాడు 2-3 సంవత్సరాలు కూడా ఉండవు. అంత మాత్రమే కాదు, అతనికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. 200 మంది పాస్టర్ని పిలిపించి నెత్తి మీద బైబిల్ పెట్టి మరి అభిషేకం చేయించాడు. తెల్లారి నుంచి చూడాలి సంఘంలో ప్రతి ఒక్కరు చిన్నయ్య గారు చిన్నయ్య గారు చిన్నయ్య గారు అని తిప్పి కొడితే 3-4 సంవత్సరాలు లేవండి. ఏం దుస్థితి అంటే ఇది? ఎట్లయింది అండి చిన్నయ్య గారు చెప్పండి? ఇక మనుషులు వచ్చి అభిషేకించడం వల్ల. ఇంకో విషయం తెలుసా, భయంకరమైన ప్రాబ్లం ఏంటి అంటే స్పైనల్ కార్డ్ లో ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. మేము సహోదరులు కూడా దాన్ని కొన్ని దగ్గర నుంచి చూసుకున్నారు, రకరకాల హాస్పిటల్ తీసుకెళ్లారు. చిన్న వయసులోనే చనిపోయాడు, 2-3 సంవత్సరాల్లోనే అంతా జరిగిన తర్వాత. ఇక కొన్ని చెప్పకూడదు కానీ అప్పటికే వాళ్ళు పిల్లలు కాకుండా చేయించుకున్నారు. చనిపోయింది అని చెప్పి నాకు మళ్ళా కొడుకు కావాలని చెప్పేసి ఆమె మళ్ళీ అదంటే చేయించుకున్న దాన్ని అది రివర్ట్ చేస్తారు. దాని పేరు ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను. అది మళ్ళీ చేయించడం అంటే అది కొంచెం రిస్కీ ప్రాసెస్ అన్న. తెర్మనే అంటారు సార్. అవునవును. సో రిస్కీ ప్రాసెస్. మళ్ళా చేపించి మళ్ళీ మగ పిల్లడు కావాలనే అటువంటి ఆశతో ప్రయత్నం చేశారండి. ఎంత దుర్భాగ్యకరమైన స్థితితో చూడండి. సంఘంకి వచ్చిన వాళ్ళని తర్ఫీదు చేయకుండా నేనే కంటాను అని అనుకోవడం ఎంత భయం గొలిపే విషయం, ఒకసారి ఆలోచించండి. ఏమంటారండి? సొంత ఆలోచన. సంఘాన్ని వాళ్ళ స్థిరాస్తిగా సంఘమును భావిస్తున్నారు యేసు కాబట్టి ప్రభు సంఘాన్ని వారసులు తర్ఫీదు కావాలని చేయమంటే కోరుకుంటున్నారు. సంఘాన్ని వాళ్ళ స్థిరాస్తిగా భావిస్తారు కాబట్టి వారసుడు కావాలి, వారసుని కావాలనుకుంటున్నారు వాళ్ళు. సురేష్ ఏదో మాట్లాడుకున్నావు, చెప్పు సురేష్. పరిచర్యకు వ్యతిరేకమైన దేవుని మనసుకు వ్యతిరేకమైన గర్వం అనేది. నేను ఒక బ్రదర్ చూశాను, యూట్యూబ్ లో చూసిన, వాడు కూడా అంతే అండి. ఫస్ట్ బర్త్డేనే ఆయన అభిషేకించి ఆ ప్రవక్త అని పెట్టారండి ముందు. ప్రవక్త, నేను అది నాగరవి ఆయన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. ఎంత షాక్ అయినా అంటే, అబ్బా అదేంట్రా బాబు, వాడు ఏం తెలుసో, వానికి ఏ వరం ఉందో తెలియదు, వీళ్ళు ముందే డిసైడ్ చేశారు. ఎలైజా అని పెడితే ప్రవక్త అయిపోతారండి, ఎలిషా అని పేరు పెడితే ప్రవక్త అవుతారా చెప్పండి? కారు అని ఇప్పటి నుండే ప్రవక్త అని పిలుస్తున్నారు. బుద్ధి తెలియదు, మాటలు ఇప్పుడు రావు, సరిగా రావు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా మమ్మీ డాడీ అని పిలవడం, ఆ పిల్లోని ప్రవక్త, చిన్న ప్రవక్త అంటే సేవకుడు, అయ్యగారు, చిన్న అయ్యగారు. ఇది ఎట్లుందండి అంటే, పనులు పెద్ద పెద్ద ఎస్టేట్లలో పనిచేసినప్పుడు లేకపోతే దొరల దగ్గర పనిచేసినప్పుడు పెద్దయ్య గారు చిన్నయ్య గారు అని పిలుస్తారు చూసిన, అదే పరిస్థితి, అదే దుస్థితి ఇక్కడ కూడా అవునా? అవునయ్యా. రాకేష్ బ్రదర్. ఉందా? హ్యాండ్ ఇస్తున్నారా నాకేమన్నా? చేయలేపారు, చెప్పండి. ఓకే, వెంకటేష్ గారు చెప్పండి, ఏమన్నా మాట్లాడాలా? వింటున్నాను. ఓకే, అదే అన్మ్యూట్ చేసుకున్నారు కాబట్టి అడుగుతున్నా. ఓకే, వింటున్నాను. ఓకే. హలో అన్న, ఇది చెప్పండి.
అయ్యగారు అయ్యా మీరు అయ్యగారు అని పిలిచి చూద్దాం. నేను ఎందుకు సైలెంట్గా ఉన్నానంటే 4వ అధ్యాయంలో ఈ అయ్యగార్ల పిచ్చి పోతుంది వచ్చేసరికి, ఖచ్చితంగా పోతుంది, డౌట్ లేదు. అందుకే ఆగుతున్నాను, ఓర్చుకుంటున్నాను. అయ్యగార్ల ఏలి కూడా పిచ్చి, వాళ్ళ కుమారులను అమ్మగార్ల అట్లే పిచ్చి అంతా పోతుంది. అందుకే వెయిట్ చేస్తున్నా, రాగానే ఇవన్నీ తప్పని చెప్తే మీరు ఇక్కడ వెనక్కి పోతారా అని చెప్పేసి ఓపిక పడుతూనే ఉన్నాను. అంటే అనకపోతే ఏం మీరేమన్నా అనుకుంటున్నారు మేము అయ్యగారు ఓ, నాకు భయంకరమైన ఫీలింగ్స్ అసలు. వాళ్ళేమని అనుకుంటాను, మనమేమని అనుకుంటాను వాళ్ళు. ఆ క్లారిటీ లేక దేని మీద అంటే నాకు చాలా భయంకరమైన ఫీలింగ్స్ ఉన్నాయి, మామూలు ఫీలింగ్స్ కాదు అవి. నాకు ఇగో హట్ అవుతుంది అయ్యగారు అని పిలవకపోతే. అయ్యగారు ఒక్క మాట, అయ్యగారు మీకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళం అయ్యగారు అనకపోతే తమ్ముడు అంటామండి. ఇప్పుడు ఒకవేళ బ్రదర్ అన్నా అనాలి, అనొచ్చు, బ్రదర్ అన్నారట, అన్న బ్రదర్. అన్న అనాలి. బ్రదర్ కరెక్ట్ సహోదరుడు. సో సహోదరులారా అని పిలిస్తే చాలు, అంతకంటే గొప్పది ఏముండదు పిలుపు. చూద్దాం. ఏంది బ్రదర్ కంటే ఇక గొప్పది ఈ అయ్యగార్లు అనే పదాలు ఎక్కడి నుండి వచ్చినాయి, అసలు బైబిల్ సంబంధమైన బాపనం, పదాలేనా? ఈ బాపనోళ్ళలాగా బ్రాహ్మణ్స్. పంతులమ్మ పంతులు గారు అయినట్టు ఇక్కడ అయ్యగారమ్మలు తయారయ్యారు వాస్తవం చెప్పాలని. చూద్దాం. అదంతా 4వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ పిచ్చి అంతా యేసుప్రభు వదిలిస్తాడు, నేను కాదు. యేసుప్రభు శిష్యుల దుమ్ము దులిపి ఎలా వదిలించాడో ఆయన ద్వారానే వదిలించేస్తాం. ఇక మనం ఇంకోసారి ఆ పదం వాడకుండా అనుకోకండి. మనం చాలా మారాలి కాబట్టి. ఇది కూడా ఏంటంటే ఒక ప్రమాదకరమైనటువంటి, అంటే డిస్క్రిమినేషన్ సంబంధించిన పదాలు ఇవన్నీ, అవునా? ఎక్కువ తక్కువ, చిన్న పెద్ద అనే ప్రత్యేకమైనటువంటి భేదాలను క్రియేట్ చేసే పదాలు. సరే చూద్దాం, లీడర్షిప్ లో ఉన్నాం కాబట్టి ఒక ఐడెంటిటీ. మాట. సో అదే ఈ బైబిల్లో ఏలి కూడా వాళ్ళ కుమారులను నువ్వు ఎక్కువ చేస్తున్నావు కుమార్ నాకంటే అనే ఉద్దేశంతో దేవుడు లేదు, గద్దించాడు అప్పుడు చూస్తాం. వదిలేయండి. వాళ్ళకు వాళ్ళ కూడా పాత పిలుపులు నిబంధనకి పనులు వెళ్ళకండి. బ్రదర్స్ పాత నిబంధనకి వెళ్ళకండి. పాత నిబంధన నాయకత్వం వేరు, కొత్త నిబంధన నాయకత్వం వేరు. పాత నిబంధన నాయకత్వంలో యాజకుని కొడుకులు యాజకులు అయ్యేవాళ్ళు, అది వేరు విషయం. అక్కడ కంప్లీట్ డిఫరెంట్. ఆ పరిచర్య వేరు. లేవీలే యాజకులు కావాలి, యాజకుల పిల్లలే యాజకులు కావాలి. వాళ్ళ వంశానికి అది దేవుడు అప్పగించినటువంటి ప్రత్యేకమైనటువంటి పని. సో ప్రవక్తల పిల్లలు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఒకవేళ అలాంటి మంచి విషయాలు ఉంటే వాళ్ళనే మన ప్రవక్తలుగా దేవుడు నడిపించినప్పుడు అక్కడ అబ్జెక్షన్ చేయడానికి మనకు లేదు. ఏలీ కుమారులు అలా లేరు కాబట్టి వాళ్ళని నియమించలేదు. అందుకే సమూయేలుని ఎన్నుకోవాల్సి వచ్చింది. తర్వాత సమూయేలు పిల్లలు అంటే అక్కడ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రజలకు ఆ సెన్స్ ఉంది, మనకు అది లేదు. ఏమన్నారు వచ్చి, యా నీ పిల్లలు నీ వంటి స్వభావం కలిగిన వారు కాదు, వారు లంచగొండులు కాబట్టి. అంటే వాళ్ళు నియమించమన్నారా వద్దన్నారా? వద్దన్నారు. ప్రజలే వద్దన్నారు. మరి ప్రజలు ఆ రోజు వద్దన్నారు. ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలకున్న సెన్స్ మనకుందా? మన ప్రజలు అడుగుతారా, అయ్యా నీ కొడుకు నీ వంటి గాడు కాదు బాబు, వాడు అంత దుర్మార్గుడు కాబట్టి వాడిని మా సంఘానికి నాయకుడిని చేసి మమ్మల్ని సావదొబ్బొద్దని చెప్పేసి ఎవరని అడుగుతారు. ఏం కాదులే, ఆయన మనోళ్ళు మాట్లాడతారని అంటుండ్రనా? హలో, అన్నారు ఏం కాదులే, తర్వాత వాళ్ళే మారతారు, పరిచర్య భారం వాళ్ళు మీద పడితే అని ఏం అంటున్నారు. కాదు. అదే ఇప్పుడు ఎట్లా అంటే మనకు పిచ్చి ఉంటది ఈడ కదా. ఓ దుర్మార్గుడు ఉన్నాడు అనుకో, ఏమనుకుంటామంటే మన ఫస్ట్ తల్లిదండ్రులకు వచ్చే ఆలోచన, ఒక అమ్మాయిని ఇచ్చి దుర్మార్గుని పెళ్లి చేస్తే వాడే మారుతాడని చెప్పేసి ఆ అమ్మాయి గొంతుకు వస్తారు అక్కడ, అవునా? అవునయ్య, అవును. అయినా ఇప్పుడు సంఘం కూడా మన ఆలోచనలే దరిద్రమైన ఆలోచనలు. తిరుగుబోతుని తీసుకొచ్చి పెళ్లి చేస్తే సెట్ అవుతాడు, పనికి మాలను తీసుకొచ్చి కాపరి బాధ్యత వాడే సెట్ అవుతాడు, మారుతాడు, అవునా? చెప్పండి. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడనే ఉమ్. ప్రతి పనికి మాలినోడు బైబిల్ కాలేజీలోనే చూశాను. నేను కూడా అంతే కదా. ఇంటికాడ చెడ్డ చెరువులు తిరుగులు తిరుగుతూ 10th ఫెయిల్ అయ్యి కుటుంబానికి పక్కన రాకుండా వాడు డ్రగ్ 2000 అడిక్ట్ లేకపోతే తాగుబోతో తిరుగు, నేను అలాగానే చూసేవాళ్ళని బైబిల్ కాలేజ్. 2003 సురేష్ 2003లో నువ్వు జిఎఫ్ లో చేరింది? అవునన్నయ్య, 2003. నువ్వు 2003లో చదివింది. నేను 2001, 2002లోనే జిఎఫ్ఏలో ఉన్న ట్రైనింగ్ అయినటువంటి 100 మందిని చూసిన నేను. అప్పుడు విజన్ 2020 అని 2002లో ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన జిఎఫ్ఏ బిల్వర్ చర్చ్ బండ్లగూడ నుంచి వెళ్ళి అక్కడ చూసిన 100 మంది పాస్టర్లు ఎంత అద్భుతంగా ఉండేవాళ్ళు. పోరగాన్లు, చిన్న చిన్న బచ్చ పోరగాన్లు, ఇంత వెకిలి చేష్టలు, పిచ్చి పిచ్చి పనులు,
ఇంత విచిత్రంగా ఉంటుండేను. అరే వీళ్ళంతా సేవకులా? వీళ్ళు భవిష్యత్ సేవకులా అనిపించేది. అంటే చిన్నతనం, కుర్రతనం. హ్మ్. బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు డిసిప్లిన్ ఉండకపోతుంది. లేచి పిచ్చి పిచ్చి జోకులేసుకొని పక్కోళ్ళ మీద కామెంట్లు, ఈళ్ళ మీద పడడం, వాళ్ళ మీద అంటే ఆళ్ళని చూస్తా ఉంటే నిజంగా సేవకులైతారంటారా అనే క్వెషన్ మార్క్ ఉండేది. ఆడపిల్లలతో మిస్‌బిహేవ్ చేయడము. హ్మ్. అనుకోకండి సురేష్ వీడి సాక్ష్యమే. అక్కడ ఎన్ని ఎఫ్ఐఆర్‌లు చూసినామంటే మేము. అక్కడ పోయి అక్కడనే పెళ్లి చేసుకుంటారు అయ్యగారు. హ్మ్. 75% అక్కడనే మ్యారేజ్ సెట్ అయిపోతాయి. మ్యారేజ్ సెటిల్ లోకం అవ్వడం అంతా గాదు. బైబిల్ ఆ! కాలేజీలోనే ఉంటదన్నా. హ్మ్. బైబిల్ అక్కడ అంత కాలేజీలు మాత్రమే గాదు. అమ్మాయిలు ప్రవచనాలు చెప్పేది. దేవుడు నన్ను పలానా అబ్బాయి అంటే ఇష్టపడనుకో ఇప్పుడేం చేస్తారు? కళ్ళ ముందు జరిగింది ఇది. ఇప్పుడు నన్ను పలానా అబ్బాయిని పెళ్లి చేసుకోమన్న ప్రవచనం వీళ్ళే చెప్పేటోళ్ళు ప్రవచనాలు. బాబోయ్! యేసయ్యా! సో, ఇట్లా చాలా సంఘటనలుంటాయి చూద్దాం. సరే. సంఘంలో ఉన్న గొప్ప అవసరతను బట్టి బావుగా ఆలోచించకుండా తొందరపాటుతో ఇతరులను ఏర్పరచుకొని వారి నాయకత్వ పదవులు పెట్టి తత్ఫలితంగా నిజాయితీ లేని మరియు పేరాశ గల నాయకుల నుండి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న వారిని కూడా మనం చూస్తున్నాం. అవునా అండి? అందుకే నాయకులను అపోస్తులు ఎప్పుడు తొందరపడలే ఎన్నుకోవడానికి. తొందరపడ్డరా అండి? లేదండి. పరిచర్య అవసరం ఉంది వాస్తవమే. ఈరోజు నాకు కూడా చాలా మంది బోధకుల అవసరం ఉంది. నాకు మంచి టీచర్స్ కావాలా. అవసరం ఉందని బట్టి ఎవరిని పడితే ఆళ్ళను గ్రూప్‌లో ఉన్నోళ్ళందరిని 12 బ్యాచ్‌లు కంప్లీట్ చేసిన 12 బ్యాచ్‌లో అందరికి మనం టీచింగ్ బాధ్యతలు అప్పగిస్తామా అండి? నో. లేదు కదా! సామర్థ్యం కానీ గల వాళ్ళకి టీచింగ్ సామర్థ్యం లేకపోయినా ఎలా అప్పగిస్తాం? ఇప్పుడు సురేష్ ఉన్నాడు కాబట్టి నేను సురేష్‌ని నమ్ముతున్నాను. సురేష్‌ని దగ్గరికెళ్ళి చూసాను. నాతో 2, 3 సంవత్సరాల నుంచెల్లి ఫిజికల్‌గా జర్నీ చేస్తున్నాడు. సో, నేను సురేష్‌కి అప్పగించుకున్నాను బాధ్యతలు. ఎవరు పడితే ఆళ్ళకి నియమించలేము గదా! నా దగ్గర రఘు ఉంటాడు. రఘు అందరు సమ్మతిస్తారు. నేను ఆయన నియమించినప్పుడే, అన్న రఘుకి ఇవ్వండి నాకు ఇవ్వకపోతే బాగుండు. సురేష్ అన్నకి ఇవ్వకపోతే బాగుండు" అని ఎవ్వరు నాతో ఒక్కసారి కూడా అనలేదు. కానీ వందల మంది విన్నారు గానీ ఎప్పుడు అనలేదు ఆ మాట. అన్న మీరు చెప్పినట్టే చెప్తున్నారు. మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు బోధన అలాగే తీసుకెళ్తున్నారు అంటే నాకు చాలా సంతోషమేసేది. అంటే ఎవరు పడితే ఆళ్ళకి అప్పగించేది కాదు కదా! బోధ అంటే. అందుకే మీకు కూడా చెప్పాను. మీరు అలా ఎవరైతే సిద్ధపడతారో, ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళనే బోధకులు. నాకు అవసరం ఉంది పరిచర్యలో. ఈరోజు బోధకుల యొక్క అవసరత చాలా ఉంది వాస్తవం చెప్పాలి అంటే. చూడండి ఇప్పుడు ఇదే విషయం తీసుకోండి. మీరు మంచి బోధకులు ఉన్నారనుకోండి. అప్పుడప్పుడు కొన్ని క్లాసులు వేరే వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉంటది కదా ఇక్కడ. అప్పగించడానికి అవకాశం ఉంటుంది. అవునా? అవునయ్యా. సో, ఈడ అవసరత ఉంది వాస్తవమే. అయితే అవసరత ఉంది తొందరపాటు వాళ్ళని ఏం చేస్తారు? ఎవరిని పడితే వాళ్ళ నాయకులు పదవులో పెట్టేస్తున్నారు. దానివల్ల రిజల్ట్ ఏమవుతుంది? తత్ఫలితంగా ఫలితం ఏంటిది? నిజాయితీ లేని మరి పేరాశ గల నాయకుల నుండి తీవ్రతమైన సమస్యలు సంఘం ఎదుర్కొంటుందా లేదా? నిజాయితీగా ఉండడు పేరాశ పోలేదు. అవునా? అవునన్నా. మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? అయితే మరి నాయకులు దేని ఆధారంగా ఏర్పరచుకొనబడవలెను అనేది మనం చూద్దాం. ఆస్వాల్డ్ జె సాండర్స్ స్పిరిచ్యువల్ లీడర్‌షిప్ అని తన పుస్తకంలో ఇట్లని హెచ్చరిక చేసెను. ఆత్మీయ నాయకులు ఎన్నికల ద్వారా గాని, నియామకముల ద్వారా గాని, ఏ ఒక్కరి చేత గాని, ఒక గుంపుతో గాని, సమావేశముల చేత గాని, మత విషయక సంఘ పరిషత్తుల చేత గాని చేయబడరు. దేవుడు మాత్రమే నాయకులను చేయగలడని గుర్తుపెట్టుకోండి. ఏంటిదంట? ఆత్మీయ నాయకులు, ఆధ్యాత్మిక నాయకులు, సంఘ నాయకులు, కాపర్లు, బోధకులనే వాళ్ళు ఎన్నికల ద్వారా ఏర్పాటు చేయబడారు. ఎవరో నియామకముల ద్వారా ఒక డినామినేషనో, లేపోతే ఒక సంస్థనో, లేపోతే మరొక స్థానిక సంఘము నియమించడం ద్వారా, ఒక సో కాల్డ్ స్పీకర్ నియమించడం ద్వారా, నియామకముల ద్వారా సంఘ నాయకులు ఏర్పడరు. ఏ ఒక్కరి చేత గాని, ఒక గుంపు చేత గాని, ఒక సమావేశం చేత గాని, ఒక మత విషయక సంఘ పరిషత్తులు అంటే ఒక మతానికి సంబంధించిన పద్ధతుల చేత గాని వారు నాయకులుగా చేయబడరు. దేవుడు మాత్రమే నాయకులను చేయగలడండి. కేవలం ఒక ప్రాముఖ్య హోదాలో ఉన్నంత మాత్రాన ఒకడు నాయకుడు కాడు. సరికదా నాయకత్వ పాఠ్యక్రమములు చదవడము, లేక నాయకుడొకటకు నిర్ణయించుకొనడము ఒకరిని నాయకునిగా చేయదు. ఇందుకు గల ఒకే ఒక పద్ధతి ఏమనగా నాయకుడుగా ఉండుటకు అర్హుడౌట. నాయకత్వానికి అర్హుడైన వాళ్ళనే నాయకులు నియమించాలి. అంతేగాని ఒక సమూహం ద్వారానో, లేపోతే ఏదో ఇష్టం ఉన్నట్టుగా ఎవరు నచ్చినట్టు వాళ్ళు చేస్తే నాయకులు గారండి. ఒక హోదాలో ఉన్నంత మాత్రాన, ఒక పదవిలో ఉన్నంత మాత్రాన నాయకుడు కాలేడు. లేదా కొన్ని పాఠ్యక్రమములు బైబిల్ సంబంధమైనటువంటి పాఠ్యక్రమాలు చదవడం వల్లనో, కొంత ట్రైనింగ్ చేయడం వల్లనో అతడు నాయకుడు కాలేడు. లేదా
తనకు తాను నేను ఒక సంఘానికి నాయకుడు అవుతానని నియమించుకోవడం ద్వారా, నిర్ణయించుకోవడం ద్వారా ఒకతడు నాయకుడు కాలేడు. ఇందుకు గల ఒకే ఒక పద్ధతి ఉంది బైబిల్‌లో. అదేంటిదంటే నాయకునిగా ఉండుటకు అర్హుడవుట. అర్హుడైన వాణ్ణి మాత్రమే సంఘ నాయకులుగా నియమించవలెను. అర్హత అనేది ఇక్కడ చాలా 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 ప్రధానమైనటువంటి విషయం. మరి అర్హత ఏంటిది అర్హత? సంఘ పెద్ద కావాలంటే, సంఘ కాపరి కావాలంటే, సంఘ నాయకుడు కావాలంటే అర్హత ఏంటిదో చూద్దాం. వారు ఆది సంఘంలో ప్రాథమికంగా దైవభక్తి గల స్వభావాన్ని బట్టి ఏర్పరచుకొనబడిరి. అర్హతలో మొట్టమొదటిది ఏంటి తెలుసా? దైవభక్త సంబంధమైనటువంటి స్వభావం. గుడ్ క్యారెక్టర్ అంటాం. అంటే క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని నాయకులు ఎన్నుకునేవారు. ఇది మొదటిది. దైవభక్తి గల నాయకులు బయటకు వచ్చుటకు క్రీస్తు యేసు సంఘములలో అవసరతలో ఒక గొప్ప అవసరత అయి ఉన్నది. ఈరోజు చాలా మంది పాస్టర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కానీ ఏం లేదు వారికి చెప్పండి? దైవభక్తి గల స్వభావం లేదు. గాడ్లీ క్యారెక్టర్ లేదు. అవునా? అవునయ్యా, అవును. ఏ Yes, క్యారెక్టర్ yes. లేదు? అసలు దైవ ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే గాడ్లీ క్యారెక్టర్. దైవికమైనటువంటి వ్యక్తిత్వం లేని వాళ్ళనే మనం చూస్తాం. అసలు మొదటి దగ్గరే ఫెయిల్ అయిపోయారు వాస్తవం చెప్పాలంటే. దైవభక్తి గల నాయకులను కలిగి ఉండుట క్రీస్తు శరీరంకు అదొక గొప్ప దీవెన. చరిత్రే అన్నంతటను దైవభక్తి లేని నాయకత్వం వల్ల సంఘం అత్యధికంగా బాధలు అనుభవించినది. నాయకునికే దైవభక్తి లేకపోతే విశ్వాసులకు ఎలా దైవభక్తి వస్తదండి? నాయకులకే మంచి ప్రవర్తన లేకపోతే విశ్వాసులు ఏ ప్రవర్తన అనుసరిస్తారు? హెబ్రీ 13:7లో ఏం చూసినామండి? నాయకుల యొక్క ప్రవర్తనా ఫలాన్ని శ్రద్ధగా దలంచుకొనుచు వారి విశ్వాసాన్ని అనుసరించాలంటాడు. వాళ్ళకే సరైన ప్రవర్తన లేకపోతే, వారే విశ్వాసం లేకపోతే ఏమి వెంబడించాలా? చాలా మంది అవును. పాస్టర్లు ఎలా ఉంటారంటే అంటే మాకు అవసరతలు వస్తే మేము అప్పులు చేస్తాం, మీ మీద ఆధారపడతాం. మీకు అవసరతలు వస్తే ప్రార్థన చేసుకోవాలని చెప్తారు. అవునా? అవునండి. అవునా కదండి? కాపర్లు ఎలా ఉన్నారు? వీళ్ళకి అవసరత వస్తేనేమో సంఘం మీద ఆధారపడతారంట, మనుషుల మీద ఆధారపడతారు, లోన్ల మీద ఆధారపడతారు. విశ్వాసాలకు ఏమైనా కష్టం వస్తే ఎక్కడ ఆధారపడాలా? ప్రార్థన చేసుకోవాలి. అవునా? ప్రార్థన చేసుకున్నాను. ఇట్లా ఉందయ్యా. అవును. వీళ్ళు ప్రార్థన చేసుకోరు. వీళ్ళు అడుగుతారంట. వాళ్ళకొస్తే ఏం చేయాలి? వాళ్ళు అడగకూడదు, ప్రార్థన చేసుకోవాలా. మరి ఏ విశ్వాసాన్ని అనుసరిస్తారు ఇప్పుడు వీళ్ళు? ఏ ప్రవర్తన అనుసరిస్తారు చెప్పండి? చాలా విచిత్రంగా ఉంటది. సో, పెద్దలను లేక కాపరులను ఏర్పరచుకొనవలసిన విధానం గురించి పౌలు తిమోతికి మరియు తీతు రాసిన పత్రికల్లో ఆదేశం లక్ష్యపెట్ట విఫలమైనందువలన క్రీస్తు శరీరానికి ఈనాడు సైతం అసాధ్యమైన చెరుపు కలుగజేయబడుచున్నది. చూడండి, పెద్దలు నియమించడానికి ఆల్రెడీ బైబిల్ ఒక పద్ధతిని ఏర్పాటు చేసింది. దాని కొరకు ప్రత్యేకించి పౌలు తిమోతికి తీతుకు రాసిన పత్రికలు రాశాడు. ఆ లక్షణాలు ఉన్నోళ్ళని పెద్దగా నియమించాలి, ఆ లక్షణాలు ఉన్నోళ్ళని సంఘ కాపలుగా నియమించాలని పౌలు ఇద్దరి వ్యక్తులకు ఆదేశించి బైబిల్లో ఒక స్పష్టత ఇచ్చినప్పటికి కూడా అలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేసి, అలాంటి ఆజ్ఞలను ఆదేశాలను నిర్లక్ష్యం చేసి లక్ష్య పెట్టకపోవడం వలన, లక్ష్య పెట్టడంలో విఫలమైనందున ఈరోజు తెలియకుండానే క్రీస్తు యొక్క శరీరం అంటే సంఘానికి సైతము అసాధ్యమైనటువంటి చెరుపు కలుగజేయబడిందండి. ఈరోజు సంఘం చెడిపోవడానికి గల కారణం ఏంటి? సంఘము నాశనం అవడానికి గల కారణం ఏంటంటే మొట్టమొదటి కారణం నాయకులే అండి. ఎందుకంటే నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళు బైబిల్ సంబంధమైనటువంటి అర్హతలను ఆధారం చేసుకునే నాయకులు కాలేదు. వాళ్ళు సాంప్రదాయకంగా నాయకులయ్యారు. పిలుపు వచ్చిందని, నాకు బైబిల్ ట్రైనింగ్ చేసినని, నాకు నెత్తి మీద అభిషేకం జరిగింది, ఆర్డినేషన్ పొందుకున్నానని, నేను ఒక ఫుల్ టైమ్ మినిస్టర్‌ని, పూర్తికాల సంపూర్ణకాల సేవకునని చెప్పేసి వచ్చేసి ఉద్యోగాలు మానేసి, అక్కడ ఉద్యోగాలు మానేసి ఇక్కడ ప్రజలను దోసుకోవడం ప్రారంభించారు. చూడండి, ఇలాగా బైబిల్ సంబంధమైనటువంటి నాయకత్వ లక్షణాలను నిర్లక్ష్యం చేసి, దాని యొక్క ఆదేశాలను తుంగలో దొక్కేసి, మానవులు కల్పించుకున్నటువంటి ఒక పద్ధతి ప్రకారమే ఈరోజు చాలా మంది నాయకులు అవుతున్నారు. కావాలంటే చూడండి, ఎవరైనా మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా ఈరోజు నాయకులు అయ్యారు తప్పించి బైబిల్ సంబంధమైనటువంటి విధానంలో నాయకులు కాలేదు. కాబట్టి మనం పెద్దలు లేదా కాపర్ల అర్హతల గురించి మనం మననం చేయదము. ప్రాపంచిక పద్ధతుల ప్రకారం కాదు గాని, లేఖనముల ప్రామాణిక మూల ఆధారంగా నాయకులను ఏర్పరచుకుందుము. దయచేసి ఇప్పుడు నిన్న అంటే తెలియదు పాపం జీవరత్నం గారికి, అంటే ఎవరికైనా గాని తెలియదు. ఏంటంటే మాకు పిలుపుంది, మా 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 అబ్బాయిలకు పిలుపుంది, లేకపోతే ఆయన చెప్పినట్టు మనందరం అదే నమ్ముతున్నాం. నా కొడుకు పిలుపుంది, ఆయనకు పిలుపుంది, ఈయనకు పిలుపుంది అని పిలుపును ఆధారం చేసుకుంటున్నాం. కానీ వాక్యానుసారమైన లేఖనంలో ప్రామాణిక ఓకే, మీరు మీరు తప్పుగా అనుకోవద్దు. ఒకేలా పిలుపు అనేది మ్యాండేటరీ కాకపోయినప్పుడు ఈ ఈ సంబంధమైన లక్షణాలు ఉంటే ఇంకా అన్‌డౌటెడ్‌లీ ఎలాంటి అనుమానం లేకుండా మన పిల్లలైనా కూడా వాళ్ళ నాయకులుగా పెంచొచ్చు. డౌట్ లేదు. ఇప్పుడు
ప్రభాకర్‌కి ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి లక్షణాల్లో ఎదుగుతున్నాడు అనుకో 100% అతను స్థానిక సంఘానికి నాయకుని చేయొచ్చు. ఎజ్రాని చేయొచ్చు. ఎవరైనా చేయొచ్చు. మిమ్మల్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయకులు కావచ్చు. అందులో డౌట్ లేదు. అయితే అది దేనిని బట్టి నాయకులుగా నియమిస్తాము అనేది ఇక్కడ చూడబోతున్నాం. ఏంటిది? లేఖనముల ప్రామాణిక మూలం ఆధారంగానే నాయకులను మనం ఏర్పాటు చేసుకుంటాం. యెస్. యెస్. సో నేను రేపటికి ఇది పోస్ట్‌పోన్ చేయకుండా ఒక 10 నిమిషాల్లో కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు మొదటి తిమోతి 3వ అధ్యాయం చదవండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు దయచేసి త్వరగా చదవండి. ఒకరు స్పష్టంగా తెలుగు వచ్చిన వాళ్ళే చదవండి. మొదటి తిమోతి 3వ అధ్యాయం 1 నుండి 7 ఏమన్నాడండి? ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల దొడ్డ పనిని ఆపేక్షించున్నాడని మాట నమ్మదగినది. ఒక నిమిషం. ఏమన్నాడు? అధ్యక్షుడైన కోరికుంటే పెద్దగా సంఘ పెద్దగా ఉండాలనే ఆశ కలిగి ఉండడం అంట ఉన్నతమైన ఆశ అంటాం. నోబల్ డిజైర్ అని ఉంటది. దొడ్డ పని అంటే గొప్పది, ఉన్నతమైనది. సో ఉన్నతమైన ఆశ కలిగి ఉన్నట్టంట. చెప్పండి, తర్వాత చదవండి. నిందారహితుడును అయితే ఒక్క నిమిషం అండి. అలా కోరుకున్న వాడంట ఎలాంటి లక్షణాలు ఉండాలంట? సంఘానికి నేను కాపరి కావాలనుకుంటే, సంఘానికి నేను అధ్యక్ష కావాలని ఆశ ఉన్నవాడు ఈ లక్షణాలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఏమంటదంట? నిందారహితుడై ఉండవలను, ఏకపత్ని పురుషుడై ఉండవలను, మితానుభవుడై ఉండవలను, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడునై ఉండి మద్యపాని కాకూడదు, కొట్టువాడు కాకూడదు, తిట్టువాడు కాకూడదు, జగడమాడకూడదు, ధనాపేక్ష లేని వాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను ప్రార్థనపరుచుకొనుచు తన ఇంటి వారిని ముందుగా బావుగా ఏలిన వాడై ఉండవలెను. ఎవడైనాను తన ఇంటి వారిని ఏలనేరక దేవుని సంఘమును ఎలాగ పరిపాలిస్తాడు? సరే, ఇది ఇలాగ పెట్టుకొని తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు చదవండి. 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు త్వరగా మరొకరు చదవండి, కొంచెం ఇంకా స్పష్టత కావాలి నాకు. మొదటి తీతు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవడైనను నిందారహితుడును ఎవడైనా సరే ఏంటంటే ఎవడైనా అన్నాడా? పిలుపున్నాడు మాత్రమే అన్నాడా? ఎవడైనా సరేనా? ఎవడైనా సరేనా? లేకపోతే ఆర్డినేషన్ ఉన్నాడా? ఎవడైనా సరేనా? మనం అనుకున్నటువంటి బైబిల్ ట్రైనింగ్ చేసినాడు ఎవడైనా సరేనా? లేకపోతే ఫుల్ టైం మినిస్టర్ సమర్పించుకున్నాడా? ఇవన్నీ కనిపించవు అక్కడ. ఎవడైనాను సరే, ఆ ఎవడైనాను ఏముండాలా? ఎవడైనాను అనే సరే వ్యక్తికి ఏంటిదంట? నెంబర్ 1 నిందారహితుడై ఉండవలను, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయము మోపబడిన వాడును, అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడును ఉన్న ఎడల అట్టి వానిని పెద్దగా నియమింపవచ్చును. తర్వాత ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. దేవుని గృహ నిర్వాహకులు నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడును, అతడు స్వేచ్ఛాపరుడు కాకూడదు, ముక్కోపి కాకూడదు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము ఆపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాట
ఉమ్. శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను ఉపదేశమును గట్టిగా అనుసరించి చేపట్టువాడును నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొని వాడునై ఉండవలెను. చూడండి ఇప్పుడు ఉండవలెను. చూద్దాం. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 9 వచనాలు, తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి ఈ లక్షణాలన్నీ గమనించుదాం ఒకసారి. ఓకే, రేపు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేద్దాం. జస్ట్ ఇప్పుడు ఒక 2 మాటలు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ కావద్దు. వీటిని మీరు ధ్యానించుకొని రండి. రేపు వచ్చేటప్పుడు ఇవి అవునా కాదా, ఇలాగే ఉండాలా ఉండకూడదా అని ఒక్కసారి మీరు ధ్యానించుకొని రండి. ఓకేనా? ఓకే 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 సో అండి, ఇప్పుడు ఓకే. చూద్దాం. ఏంటిది ఇక్కడ నెంబర్ 1 అంటే నిందారహితుడై ఉండాలి. ఈ 2 చాప్టర్లలో నిందారహితుడు, బ్లేమ్లెస్ అనేటువంటి మాట 3 సార్లు చూస్తామండి. బ్లేమ్లెస్. రత్నం గారు దయచేసి అవసరం ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి. ఊరికి అన్మ్యూట్ చేసుకొని ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది మీ దగ్గర నుంచి. నిందారహితుడై ఉండవలెను నెంబర్ 1. బ్లేమ్లెస్ అంట. ఒకసారి ఆలోచించండి, ఎవరు మన గురించి ఇప్పుడు ఎలా ఉన్నాం, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు సమాజం గాని సంఘం గాని. ఏకపత్ని పురుషుడు ఎలా ఉండాలంట? ఏమండి? ఏకపత్ని పురుషుడు. సువార్థికుని లక్షణాలు ఇవి కనిపించవు. పోస్తునికుండ లక్షణాలు ఇవి కనిపించవు. ఇవి ఎవరి లక్షణాలండి? ఎవరి లక్షణాలు? అధ్యక్షుడు, సంఘానికి అధ్యక్షుడు. సంఘ కాపరి, సంఘ అధ్యక్షుడు, సంఘానికి పెద్ద. తెలుసు కదా, కాపరి అన్న, పెద్ద అన్న, అధ్యక్షుడు అన్న, పై విచారణకర్త అన్న, బిషప్ అన్న, అన్ని ఒకటేనా వేరువేరా? ఒకటే పదం, ఒక పదాన్ని ఒకటే. ఇప్పుడు ఈ లక్షణాలు ఎవరికి సంబంధించినాయండి? సంఘ పెద్దలకు సంబంధించిన. ఇప్పుడు చూడండి, ఏకపత్ని పురుషుడై ఉండాలంటే అర్థం ఏంటిదండి? అంటే పెళ్లి కానోడు 18-20 సంవత్సరాల కుర్రోడు కూడా సంఘానికి అధ్యక్షునిగా నియమించవచ్చు అని అర్థమా? నో, కాదండి, కాదు. అంటే సంఘ పెద్దకి ఏమై ఉండాలా? ఒక భార్య వివాహమై ఉండాలా, భార్య పిల్లలు ఉండాలి. అవునా? పిల్లల్ని కూడా పెంచగలగాల. విశ్వాసులైన పిల్లలు కలిగిన వాడై ఉండాలా. విశ్వాసులైన పిల్లలని ఎవరు అంటారండి? అప్పుడే పుట్టిన పిల్లలు విశ్వాసులు అంటారా? నో నో. మినిమం ఎంత ఉండాలి కనీసం పిల్లల వయసు? అంటే పిల్లలు ఎంతో కొంత ఏజ్కి వచ్చిన వాళ్ళు అయి ఉండాలి కదా. అవునా? 10-15 సంవత్సరాలు అయి ఉండాలండి. కనీసం 10-15 సంవత్సరాలను ఉండాలి. అంటే వాళ్ళకి ఆ సువార్త అర్థం కావాలా, దేవుడు అర్థం కావాలా, బ్యాప్టిజం అర్థం కావాలి, కొంత వాళ్ళు దైవికమైనటువంటి విషయాల పట్ల ఒక అవగాహన కలిగినటువంటి మెచ్యూరిటీ కలిగినటువంటి పరిస్థితిలో ఉండాలి. అవునా? అవునయ్యా. మరి పిల్లల్ని పెంచాలి, పిల్లల్ని విశ్వాసులైన పిల్లలుగా చూపించాలి అంటే ఎలా సాధ్యం అవుతుందో ఒకసారి ఆలోచించాడు. అందుకే చెప్పాను. మీ గురించి నేను అడగట్లేదు. అందుకే మీరు పాత నిబంధన కాలం ప్రకారము ట్రెడిషనల్ గా సేవకులు అయ్యారు, అందులో డౌట్ లేదు. నేను ఇక్కడ మాట్లాడుతుంది వాక్యానుసారమైన పరిచర్య గురించి మాట్లాడుతున్నాం. అందుకే అంటే మన ఇప్పుడు ముందున్నోళ్ళు ఎవరు వాక్యానుసారమైన అర్హతల ద్వారా నాయకులు కాలేదని మనం ముందే చెప్పుకున్నాం. ఇంకా మళ్ళీ దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. నిజమా? అవునయ్య, 8 సంవత్సరాల అబ్బాయి మరి తిమోతి అయ్యగారు, తిమోతి గారు మరి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు పెద్దలుగా ఉన్నారా? మరి వాళ్ళు తిమోతి బ్రదర్, యాకేష్ బ్రదర్, మీరు మధ్యలో వస్తారు, ఒక ప్రశ్న అడుగుతారు. నేను ఇప్పుడే చెప్పిన, మీరు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. తిమోతి, తీతు ఇంతమంది సంఘ కాపర్లు కాదు, వాళ్ళు సువార్థికులు, అపోస్తుల పరిచయలో ఉన్నారని ఇంతమందే చెప్పినాం. మళ్ళీ మీరు వాళ్ళు సంఘ పెద్దలుగా చూపించి ప్రశ్న అడగడం రైటే అంటారా? అన్న కూడా ఎవరు అడిగితే కాదు అని చెప్పిన. వాళ్ళు యవ్వనాన్ని బట్టి నీకు తృణీకరింపకము, యవ్వనాన్ని బట్టి తృణీకరింపదు, మాటలోను, విశ్వాసంలోను, ప్రవర్తనలోను, సమస్త విషయంలో విశ్వాసాలకు మాదిరిగా ఉండమని అందుకే తిమోతిని హెచ్చరించాడు. ఎందుకంటే నీ వయసును బట్టి నేను అక్కడ తృణీకరిస్తారు. అంటే వయసు మ్యాటరే కదా. చిన్న వయసు అయితే ఆడ సంఘం తృణీకరిస్తారని చెప్తున్నాడు కదండి. సో అపోస్తులు సువార్థికులు కాబట్టి అంత ప్రాబ్లం ఉంటే మరి సంఘ పెద్దకి ఎంత ప్రాబ్లం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా ఎక్కువ బాధ్యత. మీరు వయసును బట్టి తృణీకరిస్తారా బాబు? ఆ వయసును ప్రదర్శించకుండా గుణాలను ప్రదర్శించండి. అందుకే విశ్వాసంలోను, మాటలోను, ప్రవర్తనలోను, అవునా, అన్నిట్లో మాదిరి చూపించమని ఎందుకు వేడుకుంటున్నాడు? చూపించకపోతే నీ వయసును బట్టి నేను డినై చేస్తారు, నేను అంగీకరించరు. ఆల్రెడీ చెప్పాను యాకేష్, ఈ మాట 2 సార్లు చెప్పాను. మీరు ఎక్కడ ఉంటున్నారో, ఎట్లా వింటున్నారో నాకు తెలియట్లేదు. కొంచెం శ్రద్ధగా వినండి దయచేసి, నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాను. అది ఇంతకుముందే జస్ట్ 5-10 నిమిషాల క్రితమే వచ్చింది. అది
స్లైడ్ కూడా వచ్చింది అది. అవునండి? వాళ్ళ సువార్థికులు Yes, yes, అవునన్నా, అవునండి yes. అవును చెప్పారు. 2, వారు 3 స్లైడ్స్ అపొస్తలుల వచ్చినాయి. యొక్క హ్మ్. రోజాడలో ఉన్నారు. అదే చెప్తున్నాను. మీరు అన్ని పరిచయాలు కలుపుకోకండి. అపోస్తులు వేరు, సువార్థికులు వేరు, ప్రవక్తలు వేరు, కాపర్లు వేరు, ఉపదేశకులు. ఇక్కడ మాట్లాడుతుంది కాపర్లు, ఉపదేశకుల గురించి. అవునా అండి? ఎవరి లక్షణాల గురించి మాట్లాడుతున్నాం? సంఘాన్ని కాసే కాపరి, అధ్యక్షుల గురించి మాట్లాడుతున్నాం. ఎస్ ఎస్ వాళ్ళు ఏ స్థానిక సంఘానికి అధ్యక్షులు కాదు. వాళ్ళు ప్రయాణాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక స్థానికంగా ఉన్న వాళ్ళు కాదు. స్థానిక పరిచయలో ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. సో చూడండి, ఏకపత్ని పురుషుడని అయి ఉండవలని, దుర్వ్యాపార విషయమై నేరము మోపబడని వారు. అంటే ఆ కాలంలో ఖచ్చితంగా అందరూ వ్యాపారస్తులండి, గుర్తుపెట్టుకోండి. ఆ కాలంలో యూదులందరూ కూడా పశువుల వ్యాపారము, లేకపోతే ఉన్ని వ్యాపారం, ఏదో ఒక వ్యాపారం చేసుకునే వాళ్ళు. గొర్రెలను కాసుకునే వాళ్ళు, బయటికి తీసుకెళ్లే వాళ్ళు, అలా వచ్చేవాళ్ళు. అంటే ఆ కాలంలో ఎక్కడి నుండి వచ్చేవాళ్ళు? ఏదో వ్యాపారంలో ఉన్న వాళ్ళే సేవకు వచ్చేవాళ్ళు. అంటే ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు అంటే అర్థం ఏంటిది? ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు అంటే దుర్వ్యాపార విషయమై నేరము మోపబడని వారై ఉండాలంట. అవునా? అవునన్నా. బైబిల్లో. హ్మ్. అవునవును. అవునండి అవును. ఇప్పుడు మనం చాలా మంది వ్యాపారంలో, ఉద్యోగులు లంచగొండి ఉద్యోగం మానేసి సంఘానికి వచ్చి నాయకుడు కావచ్చా అండి అప్పుడు? నో నో ఏదో పెద్ద సమస్య ఇప్పుడు. ఆ! అధిక వడ్డీ వ్యాపారం చేసి, చిట్టీలు నడిపించేసి, లేకపోతే ఏమంటారు, చేబదులు ఫినాన్స్ నడిపించి 5,000, 10,000 ఇచ్చి రూ. 1000 కట్ చేసుకొని ఇస్తారు కదా ఊర్లల్లో. అలాంటి వాళ్ళు అవునయ్య. వచ్చి ఇప్పుడు ఒక ఒక దుర్వ్యాపార విషయం అంటే ఒక తప్పుడు వ్యాపారం చేసి అలాంటి నేరం మోపబడిన వాళ్ళు ఇక్కడికి రావచ్చా? ప్రజలు మోసం చేసేవాళ్ళు. అసలు అర్హతే లేదండి వాళ్ళకి. ఆ మధ్యలో మీరు ఇమ్నాని, ఎల్ఎల్బి అని కొన్ని 10,000 కడితే నెలకు 5,000 వస్తాయి, 11 నెలలు వస్తాయి అని చాలా మంది డబ్బులు కట్టించారు. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరండి? అసలు వాళ్ళ కాపరికే పనికిరారు అసలు. వాళ్ళందరూ నింద మోపబడిన వాళ్ళేనా? అవునా? మోసగాళ్ళని ముద్రించబడ్డారా లేదా చెప్పండి ఇప్పుడు? ఇప్పుడు పడ్డారండి, మొత్తం తిట్ల పడుతున్నారు ఇప్పుడు. దేశం మొత్తం అల్లకల్లోలమైంది ఆ టైంలో. మేము ఆ టైంలో అవునయ్య. 2010-9లో మేము 10-9-10-11లో సేవకులకు పరిచర్య చేసినామని చెప్పాం కదా! ఆ సేవకుల పరిచర్యలో ఆ పబ్లిక్ మీటింగ్‌లో చెప్పినాం, దయచేసి అయ్యా ఈ 10,000 కట్టి ఇతర సంఘాల చేత 10,000 కట్టియకండి బ్రతిమలాడుకుంటే, వాళ్ళేమన్నారో తెలుసా? అన్న మీరు బ్రతకరు, మమ్మల్ని బ్రతకనియ్యరు, మీరు సపోర్ట్ చేయరు, మాకు సపోర్ట్ తీసుకోనివ్వరు. మేము ఇంత కష్టపడుతున్నాం, దొరకక సపోర్ట్ దొరకక వద్దంటారా అని చెప్పేసి అన్నారు. అది మేము చెప్పినటువంటి 15 రోజులకే ఐఏబీ అన్నోడు ఆంధ్రలోకని పట్టుకుంటే అది మొత్తం కూపిలాగితే అందరూ బయటపడ్డారు. అవునా? అవునయ్య అవును. ఇమ్మని మా దగ్గర లెటర్లున్నాయండి ఇప్పటికి, వాళ్ళు రాసిన లెటర్లు. మీరు చదివితే ఏడుస్తారు తెలుసా? అయ్యా నేను సంఘం చేత 50 మంది చేత ఇన్ని లక్షలు కట్టించాను. ఇప్పుడు నేను సంఘంలో తలెత్తుకోలేకపోతున్నాను. నా భార్య పిల్లలు కూడా నేను తలెత్తుకోలేకపోతున్నాను. హైదరాబాద్‌కొచ్చి అన్న నేను సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాను. నేను బాగానే ఉన్నాను. మా భార్య పిల్లలకు ఫోన్ చేసి చెప్పండి. సంఘానికి తెలపండి. వాళ్ళొస్తే నన్ను పట్టుకొనెళ్లి లాగి కొడతారు అని చెప్పేసి ఎంతమంది స్ట్రగుల్ అయ్యారో మీరు ఒక్కొక్క స్టోరీ చెప్తే షాక్ అవుతారు. వందల స్టోరీలండి. వందల స్టోరీలు. మేము విన్న వందల స్టోరీలు. మీకే కాదు, ఇక్కడ జాకబ్ కూడా ఒక సహోదరుడు తెలుసు. కొన్ని కోట్లు ట్రాన్స్‌ఫర్ చేసిరంట డబ్బులు. ఇట్లా కట్టించి సంఘాల నుంచి 50 లక్షలు, 70 లక్షలు బ్యాగులలో పెట్టుకొని తీసి పంచిరంట. వాళ్ళ కేసులు ఇప్పటికి నడుస్తున్నాయి. ఇప్పటికి కేసులు కొట్టేవాళ్ళే పూర్తిగా. ఇగో ఇది పరిస్థితి. విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలా. ఫస్ట్ ఇది వినండి మీరు. ఓకే. విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉండాలా. అతిథి ప్రియుడై ఉండాలా. ఉందా? ఈరోజు సంఘంలో ఆతిథ్యం ఇస్తున్నారు. ఎంతమంది సేవకులు ఆతిథ్యం ఇస్తున్నారు చెప్పండి? పరదేశులకు ఎంతమంది ఆతిథ్యం ఇస్తున్నారు? ఉండవలసిన లక్షణాలు సజ్జన ప్రియుడై ఉండాలి. స్వస్థ బుద్ధి గలవాడై ఉండాలి. సజ్జన ప్రియుడు అంటే మంచి వాళ్ళని ప్రేమించాలి. మనం మంచి వాళ్ళని కాదు. ఎవరెక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళని ప్రేమిస్తాం. అవునా? ఎవరెక్కువ కానుకలు పెడితే వాళ్ళని ప్రేమిస్తాం. ఎవరెక్కువ దశంభాగాలు ఇస్తే వాళ్ళని ప్రేమిస్తారు. స్వస్థ బుద్ధి గలవాడై ఉండాల. మంచి బుద్ధి ఉండాలా. నీతిమంతుడై ఉండాలా. పవిత్రుడై ఉండాలా. ఆశా నిగ్రహం గలవాడని. 10 లక్షణాలు ఒకసారి ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటే తేలిపోతామా? తేలిపోమా చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనము సెల్ఫ్ కంట్రోల్ ఉందా? అసలు ఆశా నిగ్రహం ఉందా ఎవరికైనా? ఏది కనిపిస్తే దాని వెనకాల పరిగెడతాం. డబ్బు ఎవరన్నా వచ్చి బయటికెళ్ళి వచ్చి ₹1000 ఇస్తారంటే అటు పరిగెడతాం. ఏదో 2,000 ఇస్తారంటే ఇటు పరిగెడతాం. 200 కూడా పరిగెడతాం. లేకపోతే అటు భోజనము ఎక్కడో గొర్రెకుంటలో ఒక ఆయన బిర్యానీ ప్యాకెట్ ఇస్తాడు, అప్పుడు బస్ ఛార్జీలు ఇస్తాంటే అటు పరిగెడతారు. మీటింగ్ పెడతా అంటేనే ఇవన్నీ అడుగుతున్నారు. అవునా? ఒక హాస్టల్ మీటింగ్ పెట్టాలంటే ఆశ నిగ్రహం లేదు. ఒకటే ఎందుకు అసలు? ఎవరండి? మనం చూసి ఎవరేం నేర్చుకుంటారు?
నేను కొన్ని వేల మంది పాస్టర్లను చూసినండి. అసలు వాళ్ళని చూస్తేనే అసలు ఈ ఒక్క లక్షణం కనిపించకపోతుండే. ఉండకూడని కూడా ఉన్నాయి. ఇవి నేను మళ్ళీ రేపు మాట్లాడతాను. ఇక్కడ జస్ట్ ఒక్కసారి చూడండి, మీరు పరిశీలించుకొని రావడానికి. ఎందుకంటే ఇప్పుడు తేలిపోతది. ఈ యొక్క చాప్టర్ తర్వాత ఫిల్టర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా. ఇక జీర్ణించుకోలేని విషయాలు ఇవన్నీ కూడా. ఏంటిదంటే అవిధేయులు కాకూడదు. స్వేచ్ఛాపరుడుగా నా ఇష్టం, నా సంఘం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేసుకుంటా అని అనడానికి లేదు. నేనే చూసినాం కదా. నేను లక్షణాలు ఏం చూసినాము? నియంతృత్వ ధోరణి కదా. నా ఇష్టం, నీకు ఉంటే ఉండు, లేకపోతే లేదు. అవునా? అది ఉండొచ్చా? లేదు. ముక్కోపి కాకూడదు. కొంతమంది మైకులు ఎత్తేస్తున్నారు కోపాల మీద, ఏం చేస్తున్నారో తెలియదు. మద్యపాని కాకూడదు, పొట్టువాడు కాకూడదు, తిట్టువాడు కాకూడదు, దుర్లభమును అపేక్షించకూడదు, చెడ్డదాన్ని దేన్ని కోరుకోకూడదు. చూడండి, అక్కడ ఉండాల్సినవి 10 లక్షణాలు, ఉండకూడనివి 6 లక్షణాలు ఇక్కడ చూసాం. బాగా గుర్తుపెట్టుకోండి. ఉండాల్సినవి 10, ఉండకూడని 6. అసలైంది ఒక్కటి ఉన్నదే చూడండి. ఏంటిదంట? ఇదంతా ఒకటే కానీ నువ్వు 5 విషయాలుగా చూపిస్తున్నాను. 6 కాదండి, ఇవన్నీ కలిపి ఒకటే. ఏంటిదంట? బోధింప తగిన వాడుగా ఉండాలి, టీచింగ్ ఎబిలిటీ ఉండాలి, ఏబుల్ టు టీచ్ అంటున్నాడు. అనగా ఏంటి బోధింప తగిన వాడు అంటే? ఇదంతా ఒకటే పాయింట్, 5 పాయింట్లు కాదు, గుర్తుపెట్టు. ఏంటిదంటే అనగా అర్థం ఏంటిది? బోధింప తగిన వాడంటే అనగా హితబోధ విషయమై జనులను హెచ్చరించాలి. హితబోధ అంటే ఆరోగ్యకర బోధ, సౌండ్ డాక్ట్రిన్. మంచి బోధ విషయమై జనులను హెచ్చరించాలి. మొదటి విషయం. ఎదురాడు వారి మాట ఖండించాలి. ఎవరైనా వాక్య విరుద్ధంగా లేఖనానికి అగనెస్ట్ గా మీరు మాట్లాడితే నేను అందుకే ఎదిరిస్తాను, ఖండిస్తాను అన్నట్టు. ఖండించాలి. మీలో ఎవరు కావచ్చు, ఎంత పరిచర్య అనుభవం ఉన్నా, 10-20 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేసి థియాలజీ చేసి వచ్చినా కూడాము ఇక్కడ ఎదురాడు వారి మాట, వాక్యానికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే అది ఖచ్చితంగా ఖండించాల్సిందే. మూడోది, ఉపదేశమును అనుసరించాలి. ఉపదేశాన్ని అనుసరించాలా. ఏది పడితే అది కాదు అనుసరించింది. డినామినేషన్ పద్ధతులు, ఆర్గనైజేషన్ సిస్టాన్ని కాదు అనుసరించాల్సింది. ఉపదేశం అనుసరించాలి. ఆ ఉపదేశాన్ని అనుసరించిన నమ్మదగిన బోధను మాత్రమే గట్టిగా పట్టుకోవాలి. అవునా? అవునండి. ఏదైతే నమ్మదగిన బోధ అంటే, నమ్మదగిన బోధ అంటే ఏంటిది? బైబిల్లో ఉన్న బోధనే గట్టిగా పట్టుకోవాలి. అపోస్తులు వేసినటువంటి బోధనే గట్టిగా పట్టుకొని వాడై ఉండాలా. నీ సొంత సిద్ధాంతాలు, నీ సొంత ప్రసంగాలు అవి కాదు గట్టిగా పట్టుకోవాల్సింది. ఏ బోధను? బైబిల్లో అపోస్తులు చేసిన బోధను మాత్రమే గట్టిగా పట్టుకొని వాడై ఉండవలెను. గట్టిగా పట్టుకోవాలా. అవునా? సరే, ఇది విషయం. నేను ఇక్కడ ఆపుతున్నాను. ఎందుకంటే ఇవే లక్షణాలను రేపు ఒక్కొక్కటిగా స్పష్టంగా మళ్ళీ చూడడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే. ఇప్పుడు అంటే ఒక సంఘ నాయకుడు కావాలి అంటే 16 గుణ లక్షణాలు ఉండాలి. దానితో పాటు ఒక సామర్థ్యం ఉండాలి. అవునండి? 10 ఉండాల్సినవి చూసినాము, 6 ఉండకూడదు. మొత్తం ఎన్ని? 16. అవునా? అవునయ్య, అవును. ఒకటి మాత్రం ఖచ్చితంగా సామర్థ్యానికి సంబంధించింది. అదేంటిది? బోధింప తగినవాడై ఉండవలెను. ఏబుల్ టు టీచ్. ఏబుల్ టు టీచ్ అంటే మీలో కొంతమందికి బోధించే సామర్థ్యం ఉండొచ్చు, కానీ బోధించాల్సింది దాన్ని బోధించకపోతే అది సామర్థ్యం ఉన్న ప్రయోజనం లేదు. ఏది బోధించాలా? నమ్మదగిన బోధనే, ఉపదేశాన్ని అనుసరించిన బోధన మాత్రమే బోధించాలి. అవునా? అవునయ్య. ఇప్పుడు చెప్పండి, కాయనికి ఒకవైపు 16 గుణ లక్షణాలు ఉన్నాయి, వెనుక వైపు అంటే కనబడాలి, బయటికి కనిపాలా. ఒకటేమో బోధింపతగే సామర్థ్యం ఉంది. 16 వ్యక్తిత్వానికి సంబంధించింది, మాత్రమే సామర్థ్యానికి సంబంధించింది. 17 లక్షణాలు ఈరోజు మరి నాయకులకు ఉన్నాయా? ఆలోచించండి. ఎంతమంది తేలిపోతారో తెలుసుకోండి. ఈ 17 లక్షణాలను బట్టి ఈ రోజు ఎవరు తమ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవట్లేదు. ఏమన్నంటే నాకు పిలుపు ఉన్నది, దర్శనం ఉంది, నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన, పలానా సంస్థలు నా నెత్తి మీద ఇంత కొబ్బరి నూనె చల్లి తలనొస్తుందంటే మసాజ్ చేశారు, నా తలనొప్పి కూడా తగ్గింది, ఇవి చెప్పుకొని బ్రతికేస్తున్నాం మనం. అవునా? అవును. ఏమంటారు? ఇవే కదా మనల్ని మనం చెప్పుకొని మనం బ్రతికేస్తున్నాం, సేవకులుగా చెలామణవుతున్నాం. సరే, ఇవి ఎంతవరకు ఫ్యాక్టు, వీటి అవసరత ఎంతవరకు ఉందనేది తర్వాత లేఖనాల్లో మీకు స్పష్టంగా చూపించడం జరుగుతుంది. లేఖనాన్ని మీరి మీకే సలహా ఇవ్వము, ఏ బోధ చేయము. ఒకవేళ అలా చేసినట్లయితే మీరు 100% తీసుకొచ్చి ప్రశ్నించవచ్చు, డౌట్ లేదు. సో ఇప్పుడు చూపించే లేఖనాలు కూడా మాకు ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా క్లారిటీ ఉందండి. ఆ లేఖనాల యొక్క సందర్భం ఏంటో క్లారిటీ ఉంది కాబట్టి మేమంతా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం. సో కాబట్టి ఆలోచించండి. రేపు ఇవన్నీ మళ్ళీ చదువుకొని రండి. నేను చెప్పినవి అలా ఉన్నాయో లేదో మీకు రేపు అర్థమవుతుంది. దయచేసి చదువుకొని రండి. ఇవి చాలా ప్రధానమైన విషయాలు.
మరి మాకు లేవు కదా అయ్యగారు, మా పరిస్థితులు ఏంటి అని మళ్ళీ అయ్యగారు అని మనం దీర్ఘం తీసినా దాని పరిస్థితులన్నీ ఏంటో రేపు చక్కదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపటి నుండి చక్కదిద్దుకోవడానికి ప్రయత్నము చేద్దాము. కంగారు పడొద్దు. ఆల్రెడీ మీరు ఎగ్జిస్టెడ్ ట్రెడిషనల్ చర్చ్‌గా మీరు ప్రచారకులయ్యారు, సేవకులయ్యారు. మీకు తెలుసు ఇప్పుడు మీకు ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ కావచ్చు. ఈ 17 లక్షణాలు అయ్యో! పోల్చుకుంటే నాలో లేవే అనేటువంటి ఫీలింగ్ కూడా వస్తది. కాబట్టి ఇక్కడ నుంచి ఛాలెంజింగ్ పెరుగుతది మనకి. కాబట్టి భయపడి క్లాస్‌లోకి రావడం మానేయడము అలాంటివి చేయకండి. తర్వాత ఉండే కంఫర్ట్స్ కూడా తెలుసుకుంటారు. తర్వాత ఉండేటువంటి దైవికమైనటువంటి నడిపింపును మీరు చూడగలుగుతారు. దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇస్తాడు. మారటానికి, మార్పు చెందటానికి, నిలబడటానికి దేవుడు ఒక అద్భుతమైన అవకాశం ఇస్తాడు. అప్పటి వరకు ఎదురు చూడండి. ఇప్పుడే ఏమంటారు ఫీల్ అయిపోయి ఇప్పుడే మిమ్మల్ని మీరు అయ్యో! మేము పనికిరామని, అయోగ్యులమని ఒక ఫీలింగ్‌లోకెళ్ళిపోయి మిమ్మల్ని మీరు దూషించుకోవడం, తిట్టుకోవడం దయచేసి ఎవరు చేయొద్దు. ఎందుకంటే పొరపాటు జరిగిపోయింది ఆల్రెడీ మనందరి ద్వారా. మనకంటే ముందున్న వాళ్ళ ద్వారా పొరపాటు జరిగిపోయింది. అయితే నేను ప్రభువుని అంగీకరించినప్పుడు ఆ పొరపాటు చేయలేదు నేను. అంటే నా పొరపాటు కూడా ఏంటి అంటే ప్రభువులోకి రాగానే వీళ్ళు నన్ను పరిచర్యకు తీసుకెళ్లడం ప్రారంభించారు. కానీ నేను తొందరపడలేదు. నేను అర్హున్నో కాదని ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకున్నాను. అందుకే నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నేను 5 సంవత్సరాలు టైం తీసుకున్నానండి. నా ఇంట్లో ఓన్ కుటుంబాన్ని కట్టుకోవడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నాను. 2005లో నా మ్యారేజ్ అయితే 2010 వరకు నేను బహిరంగంగా బయటికొచ్చి బోధించలేదు. ఇంటర్నల్‌గా కొద్దిమందికి సత్యాలు షేర్ చేసుకున్నాను గానీ, ఓపెన్ మీటింగ్‌లోకొచ్చి నేను డైరెక్ట్ బహిరంగంగా అంటే కొద్దిమంది ఇన్నర్ సర్కిల్‌లో మాత్రమే, నాకు తెలిసిన లోకల్ చర్చెస్‌లో మాత్రమే బోధించాను. ఎందుకంటే ఇటు నేను కుటుంబాన్ని, నన్ను నేను బ్యాలెన్స్ చేసుకోవాలని. ఎందుకంటే కుటుంబాన్ని ఏలువాడై ఉంటేనే అర్హత కలిగిన వాడిని అవుతానని నాకు బాగా తెలుసు. అందుకే కుటుంబంలో సమస్యలున్నప్పుడు నేను బయటకొస్తే అది నాకు సాక్ష్యానికి దెబ్బ పడతది అనేది నాకు తెలుసు కాబట్టి అది చాలా ప్రయత్నం చేశా. 5 సంవత్సరాలు పట్టిందండి నా కుటుంబాన్ని కట్టుకోవడం. ఒక తాటిపైకి తీసుకొచ్చి. ఈరోజు మీరు చూస్తే షాక్ అవుతారు. సురేష్‌కి తెలుసు. చాలా మంది సాక్ష్యం ఉంది. ఫిలిప్ గాని, సైమన్ గాని, ఆహ్, ఆహ్, ఇవాంజెలిన్ శ్రీలత ఉంది. మీరు వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అంటే ఈరోజు నాకంటే ఎక్కువ కుటుంబాన్ని చూడగానే వాళ్ళకి అర్థమైపోతది ఏంటి అనేది. ఈడికొచ్చి ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి అందరికి ఐడియా ఉంటది. సో, మెయిన్ థింగ్ అదే అండి. అందుకే కుటుంబాన్ని ఏలడం, పిల్లల్ని స్వాధీనం ఉంచుకోవడము. సో, వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీరు ఒక్కరు ప్రార్థన చేసిన తర్వాత ప్రశ్న జవాబులో చాలా విషయాలు వీటి గురించి చర్చించుకుందాం. థాంక్ యూ అండి.